తీసుకొని ఎగ్జేల్ చేసేటప్పుడు ఓంకారాన్ని ఎంత మీరు ఈ గళంలో ఎంత వైబ్రేషన్ ఇవ్వగలుగుతారో అంత. అండ్ ఆల్సో రిక్వెస్ట్ ఫోన్స్ అన్నీ కూడా సైలెంట్లో పెట్టుకుంటే మన ఎవ్వరికీ ఇబ్బంది ఉండదు. ఇన్హేల్, శ్వాస వదిలేటప్పుడు ఇంకొకసారి ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ దైవ ధ్యానము ఆర్ భగవద్ ధ్యానము అని మనం అనుకున్నాం. ధ్యానము అనగానే మన అందరికీ తెలిసిన ఒకే ఒక ప్రక్రియ మెడిటేషన్, అవునా? బట్ ధ్యానించడము అంటే అర్థం ఏంటి? మనకి ఆ అర్థం తెలిసిన రోజున మనం చేసే ఏ ప్రక్రియ అయినా ధ్యానంగా మారుతుంది. మనకి శ్రీమాత అరవిందులు చెప్పిన ప్రతి ఒక్క వాక్యము, మనం ఏది చదివినా, వారి ఎనెక్డోట్స్ అంటే వారి సాధకులతోటి వాళ్ళ కాన్వర్జేషన్స్ మనం చదివిన, లైఫ్ డివైన్ చదివిన, సింథసిస్ ఆఫ్ యోగా చదివిన, గీతా చదివిన, ఉపనిషత్స్ చదివిన, ఏది చదివినా, సంలిప్పాత్ చదివినా, ఏది చదివినా దానిలో సారం ఏంటి? ఒక్క లైన్లో మనం ఒక సారాన్ని తీసుకోవచ్చు. ఏ రోజు కూడా గురుదేవుల వారు కానీ శ్రీమాత మదర్ కానీ ఇలాగే నన్ను తలుచుకోండి, ఈ పద్ధతిలో వెళ్తేనే ఈ సాధన అన్న ప్రక్రియ ముందుకు వెళ్తుంది అని మనకి ఎప్పుడూ చెప్పలేదు, అవునా? ఇది అందరం అగ్రీ చేస్తామా, అవునా కదా? చాలాసార్లు సాధకులు వెళ్ళి మదర్ని అడిగినా కూడా ఆవిడ చెప్పింది అది. ఈవెన్ గురుదేవుల వారిని అడిగినా కూడా ఆయన చెప్పింది ఏంటి? ఒకటే విధంగా ఉండదు. మనకి ఏది అనుకో అంటే మన కాన్షియస్నెస్, మన చేతన ఎలా ఉందో దాన్ని బేస్ చేసుకొని మనం ఎలా ముందుకు వెళ్ళాలి అన్నదే వాళ్ళు మనకి చెప్తూ వచ్చారు. సో మరి బట్ మన మైండ్ ఏంటి, మన దీనిలో ఏముండిపోతుంది అంటే ధ్యానము అనగానే మెడిటేషన్ అనగానే కళ్ళు మూసుకోవాలి, మెడిటేషన్ అనగానే క్వైట్గా ఉండాలి, చీకటిగా ఉండాలి, ఎవరు డిస్టర్బ్ చేయకూడదు, తలుపులు వేసేసుకుంటాం. ఇవన్నీ అంటే మనకి అది అలవాటు అవ్వడానికి చేసే ఒక పద్ధతి మటుకే, కానీ అది ఒక్కటే ధ్యానమా అంటే కాదు. ఒక చిన్న శ్లోకం చెప్తాను, ఆ తర్వాత ఒక చిన్న ప్రాక్టీస్ చేద్దాము. ఆ శ్లోకము అన్న నా ప్రాక్టీస్ ఏంటి అన్నది నేను మీకు చెప్తాను. ధ్యానంలో రకరకాలు మనకి వేదాలలో కొన్ని టూల్స్ అని అంటాం. అంటే మనకి ఈజీగా వాడుకకి మనిషి బుర్ర ఎలా ఉంటుందంటే మనకి ఈజీ అయితే అది చాలా తొందరగా అట్రాక్ట్ అవుతాం, అది దాన్ని పట్టుకొని ముందుకు వెళ్తాము. సో ఎవరికి ఏది అనుకువగా ఉంటుందో అది అన్నట్టు ఈ శ్లోకంలో ఏం చెప్పారు అని అంటే, వైకుంఠాదపి సామీప్యం, సామీప్యాదపి భజనం, భజనాదపి ధ్యానం, ధ్యానాత్ పరదేవత. మళ్ళీ ఒక్కసారి, వైకుంఠాదపి సామీప్యం. సామీప్యము అంటే భగవంతుడికి చేరువుగా ఉండే ఒక స్థితి. మనకి గురుదేవుల వారు 4 స్టేజెస్ చెప్పారు. ఇది మనకి వేదాంతంలో కూడా మెన్షన్ అయ్యి ఉంటుంది. సామీప్యము, సాయుధ్యము, సాలోక్యము, ఇవన్నీ మీరు వినే ఉంటారు కదా. సామీప్యము అంటే అ స్టేట్ క్లోజ్ టు ది డివైన్, అంటే భగవంతుడికి మనం దగ్గరగా ఉండే ఒక స్థితి. అదేంటి ఆ స్థితి? అదేదో గుడి ఉంది కదా, భగవంతుడు అంటే గుడిలో ఉంటాడు మనకు తెలిసినంత వరకు. నార్మల్ ఒక మనిషికి అర్థమయ్యేది ఏంటంటే భగవంతుడు అంటే పూజ గదిలో ఉంటాడు, భగవంతుడు అంటే గుడిలో ఉంటాడు. గుడికి దగ్గరలో మన ఇల్లు ఉంటే మనం దేవుడికి దగ్గరలో ఉన్నట్టు కాదు. ఆ స్థితి ఎక్కడి నుంచి వస్తుందిట? మనలో, మన కాన్షియస్నెస్లో ఆ స్థితి రావడానికిట 3 మేజర్ స్టెప్స్ ఉంటాయట. ఏంటది?
వైకుంఠాదపి సామీప్యం. వైకుంఠము అంటే ఒక పరమస్థితి, హయ్యర్ కాన్షియస్నెస్. మనకి ఇంటిగ్రల్ యోగాలో గురుదేవుల వారు వాడినది హయ్యర్ కాన్షియస్నెస్. ఆ హయ్యర్ కాన్షియస్నెస్కి రీచ్ అవ్వడానికి సామీప్యము అంటే ఆ స్టేట్కి మనం రీచ్ అవ్వడానికి భజన, నామ జప అని కూడా అనొచ్చు. భజన అంటే ఏంటి? ఒకదాన్ని మనం రిపీటెడ్గా తీసుకోవడం. ఇప్పుడు రామనామం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రామ 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 రామ, దాన్నే మనం రిపీట్ చేస్తూ వెళ్తున్నాము అంటే భజన చేస్తున్నాము. దాన్నే నామజపము అని కూడా అంటాం మనం, అవునా? నామజపం ఫస్ట్ ఈజీ వే ఈజ్ నామజపం. దాని తర్వాత భజనాదపి ధ్యానం. ఇక్కడ భజనము అన్నదానికి రెండు అర్థాలు ఏమొస్తాయి అంటే, ఒక ఉపనిషత్తులో మెన్షన్ అయి ఉంటుంది, నాదము అంటే సంగీతము, నామజపము, దాని తర్వాత సంగీతము. సంగీతం ఎందుకు అని అంటే సామవేదం నుంచి డైరెక్ట్గా వచ్చినది. సామవేదం ఎక్కడి నుంచి వచ్చింది? ఓంకారం నుంచి ఉద్భవించినది సామవేదం. అన్ని వేదాలు అక్కడి నుంచి, అందులోంచి డిరైవ్ అయింది, ఉద్భవించింది ఏంటయ్యా అంటే సంగీతం. సో గానము, భజనముకి గానము కూడా ఒక అర్థము. నామజపము, భజనము అంటే గానము, గానం కన్నా నెక్స్ట్ది ధ్యానము అంటే మెడిటేషన్. ఇప్పుడు ఒక చిన్న ఒక మాట, ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అనేది మనకు అర్థం అవ్వాలి అని అంటే, పెద్దలు ఒక మాట చెప్తారు, పోయేటప్పుడైనా అంటే ఈ ప్రాణి ఈ జీవిని వదిలి వెళ్ళేటప్పుడైనా సరే భగవత్ నామం తీసుకోండి అన్నది మనకి పెద్దలందరూ చెప్పే విషయం, అవునా? తులసి తీర్థం పొయ్యాలి అని చెప్తారు, లేదు అంటే భగవత్ నామం తీసుకో. ఇప్పుడు మనకి ఆలోక్గా కూడా చాలాసార్లు తన ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పారు. ఏదో ఒక సడన్ యాక్సిడెంట్ ఏదో జరిగింది అనుకుందామండి, అనుకోని పరిస్థితుల్లో ఏదో జరిగింది. మనకి ముందుగా ఒక పెద్ద లారీ వస్తుంది అనుకోండి, ఓకే, ఫస్ట్ మన రియాక్షన్ ఎలా ఉంటుంది? ఏమవుతుంది చెప్పండి? సడన్గా మీరు నడుచుకుంటూ వస్తున్నారు, మీ ముందుకు ఒక వెహికల్ వస్తుంది, మన రియాక్షన్ ఏంటి? భయం వేస్తుంది కదా. భయంలో ఏమని పిలుస్తారు, అది ఏమని అనుకుంటారు మీరు? దేవుడా అనుకుంటారా, ఆ అని అరుస్తారా? నాకు చెప్పండి కదా. దేవుణ్ణి తలుచుకోవాలనే విషయం మనకి తెలుసు, బుర్రకు తెలుసు, మైండ్లో తెలిసి ఉంటుంది తలుచుకోవాలి అని, కానీ వీఆర్ నాట్ ట్రైన్ టు డూ ఇట్. అలవాటు లేదు. ఫస్ట్ ఏమొస్తుంది? భయం వస్తుంది. అయిపోయింది, అక్కడ అయిపోయింది మొత్తం. ఆ దీంట్లో ముందుకి పక్కకి జరగాలని బుర్ర పనిచేయదు. ఎవరినో వచ్చి మనని తోసి, చాలా మటుకు జరుగుతుంది కదా, వెహికలే అక్కర్లేదు, మనం కింద నడుస్తూ కాలు జారినా సరే ఫస్ట్ హ్యూమన్ రియాక్షన్ ఏంటి అంటే గ్యాస్, అయిపోయింది, అక్కడికి బుర్ర బ్లాక్. అలా కాకుండా మరి మనం మామూలుగా రోజు లేస్తూనే ఉన్నాం, దేవుడికి దండం పెడుతూనే ఉన్నాం, మాతా శ్రీరంగుల పుస్తకాలు చదువుతూనే ఉన్నాం, అన్నీ చేస్తూనే ఉన్నాంగా. బట్ పరిస్థితి వచ్చినప్పుడు అంటే ప్రాక్టికల్గా మనం ఆ పొజిషన్లో ఉన్నప్పుడు అది మనకి రావాలి అని అంటే ఫిజికల్ మెమరీ అంటే మన దీనిలో ప్రతి ఒక్క అణువు అది అలవాటు అయిపోవాలి. ఏం అలవాటు అవ్వాలి? ఆ నామము అన్నది అలవాటు అవ్వాలి. అది అలవాటు అయిన రోజున అది ప్రాణి జీవాన్ని వదిలే సమయం ఏంటి, లేకపోతే చిన్న వస్తువు మనకి అడ్డు వస్తే ఏంటి, లేకపోతే ఎటువంటి పెద్ద కష్టమైతే ఏంటి, ఫస్ట్ మనకి ఆలోచనకి మన మనస్సుకి తట్టేది ఆ నామం. అందుకని నామజపం అంటారు. చేయండి నామజపం ఒక్కసారి రోజు. మీరు ఈ నామజపానికి ఏమి నియమాలు అవేమీ లేవు, మనకి వేదాంతాల నుంచి వస్తున్న ఇదేది నియమం అంటూ ఏమీ లేదు. నియమమే ఉంటే వాల్మీకుల వారు మరా నుంచి రామాకి మారరు, అవునా కదా? రామ అండం రాని ఒక మనిషి రామ 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 అనే రామాంతరానికి వచ్చారు. ఆయనకేం నియమం ఉంది? స్నానం చేయాలి, ఇక్కడే కూర్చోవాలి, ఇప్పుడే ఇన్నిసార్లు చేయాలి, ఇన్ని కౌంట్లు చేయాలి, ఏం లేదు. మనకి గురుదేవుల వారు ఒక చోట చాలా అద్భుతంగా చెప్తారు. ఒక సాధకులు ఎవరు వెళ్ళి
నాకు ఒక మంత్రం ఏదన్నా ఇస్తే నేను నా ఈ సాధనా ప్రక్రియలో ముందుకు వెళ్తాను అని అడుగుతారు. గురుదేవులు వారు రెండే మాటలు చెప్పారు. మదర్ నెవర్ గివ్స్ అ మంత్ర, షీ గివ్స్ వర్క్. పనిస్తుంది ఆవిడ. మీ పనిని మీ నామంగా తీసుకోండి. అండ్ మా అది ఒక్కటే మంత్రం. అమ్మా మా అని ఆ ఒక్క అక్షరం బీజాక్షరం అని అనుకోవచ్చు మనం అది. సో ఆ మా అన్నదానికి చెప్పుకోవడానికి, మనం తలుచుకోవడానికి ఒక స్పెసిఫిక్ సమయమో ఒక నియమమో ఉండాల్సిన అవసరం ఏం లేదుగా. వర్క్ ఎందుకు ఇస్తున్నారండి? మరి కృష్ణుల వారు చెప్పిన కర్మయోగా అవన్నీ మనం మాట్లాడుకోవచ్చు, వినడానికి చాలా బాగుంటుంది. కానీ ఎంతమంది నిజంగా మనం చేసే పనిలో మన దైవాన్ని తలుచుకుంటాం? మనం ఏదో ఏ పనున్నా కానివ్వండి, ఇంట్లో చేసే పని అవ్వనివ్వండి, మనం నడుస్తున్నప్పుడు కానివ్వండి, ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి, ఆఫీస్లో ఉన్నప్పుడు కానివ్వండి, చదువుతూ ఏదన్నా చేయండి, నిద్రపోతున్నప్పుడు కూడా అది కూడా ఒక పనేగా. మనం పడుకున్న తర్వాత మనకేం ఏం జరుగుతుందో మనకి తెలియదు. కళలు ఏమన్నా వస్తే పొరపాటున ఏమన్నా గుర్తుంటే ఉండడం తప్పించి మనకి అంత కాన్షియస్గా కళలు కూడా రిజిస్టర్ అవ్వవు, కానీ అవుతాయి. అది మన గురుదేవుల వారు మదర్ శ్రీ మాతారవింద్ర ఇద్దరూ చెప్పారు. మదర్ అండ్ గురుదేవ్ ఇద్దరూ క్లియర్గా చెప్పారు. ఏం చెప్పారు? మీరు కాన్షియస్గా ఉంటే మీకు వచ్చే కళలు కూడా మీకు తెలుస్తాయి. అందులో గూఢార్థం ఏంటో అర్థమవుతుంది. ఆ కళలో ఉన్న పరమార్థం ఏంటి, దాన్ని ఎలా మీరు ముందుకు తీసుకెళ్లాలనేది అర్థమవుతుంది. మరి అవన్నీ జరగాలి అంటే ఫస్ట్ ఇవి జరగాలి కదా. ఇవి అలవాటు అయితే కదా అవి చేయగలిగేది మనం. సో నామజప మా 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 ఇన్వోకింగ్ హర్ ప్రెజెన్స్ అంటాము. ఇన్వోక్ అంటే ఏంటి? ఆ ప్రెజెన్స్ని మనలో, ఆ తల్లి యొక్క చైతన్యాన్ని మనలో నింపుకోవడము. దానికి ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. ఇదేదో నేను కనుక్కున్న ఎక్సర్సైజ్ కాదు, పెద్దలు చెప్పినది, పెద్దలు చాలాసార్లు చేసినది. ఇన్ఫ్యాక్ట్ శ్రద్ధాలు, మీరు ఆయన డిస్కోర్సెస్ వినే ఉంటారు. ఆయన ఒకసారి చెప్పారు, ఆశ్రమ ప్రాంగణం దాటి, వాళ్ళందరూ ఆశ్రమేట్స్ కదా, వాళ్ళందరూ అక్కడే ఉంటారు కదా, ఆశ్రమ ప్రాంగణం దాటి నేను వెళ్ళాను అని అంటే ఐ ఇన్వోక్, ఒక బబుల్ లాగా మదర్ యొక్క ఎనర్జీని నేను నా చుట్టూ క్రియేట్ చేసుకుని వెళ్తాను. దానివల్ల ఉపయోగం ఏంటండి అంటే నీ చైతన్యం. మనకి పెద్దవాళ్ళు సింపుల్గా, అంటే కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ అనేది మనం మాట్లాడాలి అని అంటే మనకి పెద్దలు చెప్తారు. మనకి మన సనాతన ధర్మం ప్రకారం ఇలా హలో అన్నది, చేతులకి షేక్ హ్యాండ్ ఇచ్చి హలో అన్నది ఎప్పుడూ లేదు, అవునా? నమస్కారము, ఈ రెండు చేతులు నా చేతులు నేను జోడిస్తున్నానే తప్పించి ఇంకొకరిని కలవడానికి హాయ్ హలో అని నా చెయ్యి ఇంకొకరికి ఇవ్వట్లేదు. ఎందుకు? ఎనర్జీ అన్నది మన బాడీలో అలా ఫ్లో అవుతూ ఉంటుంది. ఈ ఎనర్జీని నేను కంటైన్ చేసుకోవాలి. అంటే ఏంటి? ఒక పాత్ర అనుకోండి, ఇది పాత్రేగా, పాత్రలో నీళ్లు ఉన్నాయి, ఆ నీటిని నేను ఉంచుకోవాలి. నాకు దాహం వేస్తుంది, నేను తాగడానికి నాకు నీళ్లు కావాలి అంటే ఆ నీటి పాత్రని నేను మూత మూసి జాగ్రత్తగా పెట్టుకుంటే కదా అందులో దుమ్ము ధూళి ఏమీ పడకుండా ఆ నీరు నేను తాగడానికి ఉపయోగపడుతుంది, అవునా కాదా? చిన్న గ్లాసుడు నీళ్ళకే ఇంత ఆలోచిస్తుంటే మనం నీళ్ళు అలా బయట అయితే పెట్టేయంగా, బయట పెట్టినా దానికో మూత పెడతామా? ఎండాకాలం వచ్చిందంటే మళ్ళీ నీళ్ళు వేడెక్కుతాయని దానికో బట్ట చూడతామా? ఇవన్నీ చిన్నప్పటి నుంచి చూస్తున్నవి, ఇప్పటికీ జరుగుతున్నవి, అవునా కదా? కుండ వాడామో అంటే దానికో బట్ట కడతాం. మరి నీరు అనే ఒక్క ఎనర్జీని సేవ్ చేయడానికి మనం ఎన్ని చేస్తున్నప్పుడు ఈ జీవిలో ప్రతి అణువు ఎనర్జీస్ అలా వెళ్తూ ఉంటాయి. మరి ఆ ఎనర్జీస్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? ఎలా అయితే మూత బట్ట పెడతామో మన ఈ బాడీలో ఉండే ఎనర్జీస్కి మూత బట్ట వారి నామం. దానికి ఒక చిన్న ప్రాక్టీస్. అందరూ కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని మనందరికీ తెలిసిన ఒక మంత్రం, ఆనందమయి చైతన్యమయి సత్యమయి పరమే. ఇది అందరికీ తెలిసిన మంత్రమేక, లేదా ఓం నమో భగవతే, ఎవరికి ఏది అనుకూలంగా ఉంటే అది. ఈ మంత్రాలలోని మూలం ఏంటి? ఆనందమయి అంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే తల్లి. ఇప్పుడు మదర్ అన్నది
తల్లి అన్నది ఆవిడ అక్కడెక్కడో ఉన్నారా, మనలో కూడా ఉన్నారా? అడుగుతున్నాను. మదర్, తల్లి అని మనం ఏదైతే నమ్ముతున్నామో ఆవిడ అక్కడెక్కడో ఉన్నారా, మనలో కూడా ఉన్నారా? కూడా ఉన్నారుగా. ఇది వేదాంతం నుంచి వస్తున్న ఇదేగా. నివాసమే ఇస్ హియర్, సైకిక్ సెంటర్. మనకి గురుదేవులు గారు చెప్పిన ఇది సైకిక్ సెంటర్. అంటే మదర్ ఇక్కడ ఉంది, మన హృదయంలోనే ఉంది. ఆ ఎనర్జీ మనలో కూడా ఉంది, మనకి తెలియదు అంతే. మనకి ఇంకా అంత జ్ఞానం లేదు. ఆ ఎనర్జీని ఉంది అని రియలైజ్ అయ్యేంత జ్ఞానం కూడా మనకి ఇంకా లేదు. కాబట్టి మనం ఇంకా ఎక్కడో ఉన్నారు, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అని చాలా తపన పడిపోతూ ఉంటాం. దట్ ఈస్ ఎ గుడ్ తపన. ఆ ఆస్పిరేషన్ ఉంటేనేగా చేరువ అవ్వగలిగేది ఆ కాన్షియస్నెస్కి. సో ఆనందమయి, ఎప్పుడూ ఆనందంగానే ఉండగలిగే స్థితి, దానికి శ్రీ అరవిందో ఐ థింక్ అలా వీళ్ళిద్దరే చేయగలిగారు, గురుదేవుల వారు, అమ్మ. ఈక్వానిమిటీ అని అంటారు. అంటే ఏది వచ్చినా సరే జీవితంలో, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఆనందము, హ్యాపీనెస్ వేరండి. ఇక్కడ కంటెంట్మెంట్ అంటారు ఇంగ్లీష్లో. హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుందంటే మనకి కావలసినవి మనకి దొరికినప్పుడు సంతోషం వస్తుంది. సంతోషం వేరు, ఆనందం వేరు. సంతోషంగా ఉన్నాను అని అంటే నాకు కావలసిన నా కోరికలు అన్నీ తీరుతున్నాయి కాబట్టి నేను సంతోషంగా ఉన్నాను. అది తీరకపోయినా నేను లోపల నుంచి ఆనందంగా ఉన్నాను, ఆనందమయి. ఆ చైతన్యాన్ని మనం ఇన్వోక్ చేస్తున్నాం మనలోకి. తర్వాత ఏముందండి? ఆనందమయి, తర్వాత చైతన్యమయి, సత్యమయి, ట్రుత్, ది అల్టిమేట్ ట్రుత్. ఏంటి అల్టిమేట్ ట్రుత్? దట్ మదర్ ఈజ్ దేర్. గురుదేవుల వారు ఏం చెప్పారు? మనం ఏది చేసినా సరే రిమెంబర్, ఇవి ఎగ్జాక్ట్ వర్డ్స్ కాదు, జస్ట్ జిస్ట్ చెప్తున్నాను. రిమెంబర్ దట్ మదర్ ఈజ్ దేర్ బికాస్ ఇండీడ్ షీ ఈజ్. మన ఆలోచన, మన దాని ఆలోచన మనం ముందుకు తీసుకెళ్లే పద్ధతి కానీ, మన మాట ఏదన్నా కానివ్వండి, మనం ఏదైనా ఒకటి చేస్తున్నాము అని అంటే, చిన్న ఉదాహరణ తీసుకుందాం. చిన్నప్పుడు పిల్లలు ఏమన్నా అల్లరి చేస్తున్నారు అనుకోండి, కన్న తల్లి ప్రేమ, లవ్ అన్నది మనం ఒకసారి చూసుకుంటే, తల్లి ప్రేమ అందరి ప్రేమ కన్నా ఒక పాలు ఎక్కువే ఉంటుంది, అవునా కదా? తల్లి తిన్నా తినకపోయినా, మనకి 50 ఏళ్ళు వచ్చినా మన తల్లి, తండ్రి అఫ్ కోర్స్ తర్వాత వస్తారు, కానీ తల్లి ఫస్ట్ వీళ్ళు తిన్నారా లేదా, వీళ్ళు ఎలా ఉన్నారో అని ఆలోచించేది తల్లి ప్రేమ మటుకే, ఖచ్చితంగా, అవునా? అలాంటి తల్లి మనతో ఎప్పటికీ ఉంటుంది అన్నది సత్యం. సత్యమయి పరమే అంటే దిస్ ఈజ్ ఇట్. అందుకే గురుదేవుల వారు అది చెప్పారు, నువ్వు ఏది చేస్తున్నా మదర్ నిన్ను చూస్తోంది అన్న దృష్టితో చేయి. అప్పుడు పిల్లలు, అదే ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఈవెన్ కృష్ణుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. కృష్ణుడు, యశోదమ్మ, మన పురాణాల్లో బొచ్చుడు కథలు ఉన్నాయి, అలాంటివి అద్భుతమైన కథలు అర్థం చేసుకోవడానికి. ఇంటిగ్రల్ యోగా బాగా అర్థం అవ్వాలి అని అంటే భాగవతం చదవాలండి. భాగవతం అర్థమైందా? ఇంటిగ్రల్ యోగా మనకంటే గురుదేవులు వారు రాసిన మొత్తం బుక్స్ మనం చదివి మనకి ఎగ్జాక్ట్గా ఆ భాష అర్థమైనా అవ్వకపోయినా భావాన్ని ఈజీగా తెలుసుకోవడానికి భాగవతం ఒక సోర్స్. కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడు వెన్న దొంగతనం చేస్తూ ఉన్నాడు. యశోదమ్మ వచ్చింది, ఏం చేస్తాడు? దాచేయడం చూసాంగా, మొత్తం వెన్నని దాచేస్తాడు, లేదా నేను తినలేదు అని చెప్తాడు. అదే అమ్మకు తెలుసు కృష్ణుడు దొంగతనం చేశాడు అన్న విషయం యశోదమ్మకు తెలుసు. ఒక ఓరకంటే సీరియస్గా చూస్తుంది, ఆపేస్తాడా లేదా? కృష్ణుడంతటి వాడే, కృష్ణ లీలలు మనం వింటే తల్లి ఒక్క చూపుతో ఆపిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి భాగవతంలో. అంటే ఏంటి? మదర్ ఈజ్ ఆల్వేస్ దేర్. ఈ దృష్టి మనం చేసే ప్రతి ఒక్కటి, అంటే నిద్ర లేచి మనం శ్వాస తీసుకునేది ప్రతి క్షణం, అంటే కాన్షియస్గా శ్వాస తీసుకునే ప్రతి ఒక్క మూమెంట్ని ఇంత కేర్ఫుల్గా మనం ఆలోచిస్తే సత్యమయి పరమే మనలో మార్పు వస్తుందా లేదా? సో ఇలా ఈ మంత్రాన్ని తలుచుకుంటూ నేను చేయమంటున్న ఒక చిన్న ప్రక్రియ చేద్దాం.
మీరు చేతులు యూజ్ చేసి అయినా చేయొచ్చు. దీన్ని మామూలుగా మెడిటేటివ్ టెక్నిక్స్లో ఏమంటాము అని అంటే పవర్ ఆఫ్ సర్కిల్ అని అంటారు. అంటే ఏం చేస్తున్నాము, ఆ చైతన్యాన్ని మన చుట్టూ మనం ఏర్పరచుకుంటున్నాం అన్నమాట. ఇది నేను చెప్పినట్టు మీరు చేతులు ఇలా మీ తల మీద పెట్టుకొని కొంత గ్యాప్ తీసుకొని ఒక సర్కిల్ మీరు ఇలా వేసుకున్నా సరే, ఇలా చేయడం కష్టము అని అనుకుంటే మీ థై మీద ఇది ఎందుకంటే మన మైండ్కి తెలియాలి. మన మైండ్కి ఎలా ఉంటుందంటే ఏదైనా ఒకటి రిఫరల్ పాయింట్ ఉంటే చాలా బాగా గుర్తుండిపోతుంది. అందుకని ఇవన్నీ లేదు, మీరు మానసికంగా అయినా సరే మీ చుట్టూ ఒక సర్కిల్ వేసుకోండి, లేదా మీ థై మీద కానీ చేతి మీద కానీ ఒక సర్కిల్ వేసుకుంటూ ఉండండి. కానీ ఇది వేస్తున్నప్పుడు మీ ధ్యాస ఏంటి అంటే ఈ సర్కిల్ మీ చుట్టూ తిరుగుతోంది. ఇది చేస్తూ మనస్సులో ఆ మంత్రాన్ని అనుకోండి. ఒక్క నిమిషం అది ట్రై చేసి చూద్దాం. మీకే తేడా అనిపిస్తుందా లేదా అన్నది తెలిసిపోతుంది. ఓకే, అంటే మనకి చాలా హ్యాపీగా అంటే చాలా లైట్గా అనిపిస్తుంది ఇలా చేసినప్పుడు. అది అవుతుందో లేదో మీరు ఇప్పుడు ట్రై చేసి నాకు చెప్పండి. ఓకేనా, లెట్స్ డూ ఇట్. నేను మంత్రాన్ని మెల్లగా చెప్తూ ఉంటాను బయటికి, మీరు యూ కెన్ డూ దట్. లేదు మీరు మనసులో అనుకున్నా కూడా పర్లేదు. కళ్ళు మూసుకొని మనసులో ఆ తల్లి యొక్క పిక్చర్, మీ ఇంట్లో ఉన్నది కానివ్వండి, మీరు ఎప్పుడూ కనెక్ట్ అయ్యే ఒక పిక్చర్ ఏదైనా సరే, దాన్ని ఒక్కసారి తలుచుకొని, మనకి మీరందరూ ఆరోవిల్ వెళ్ళే ఉంటారు కదా, ఆరోవిల్లో లైట్ ఎలా ట్రావెల్ అవుతుందండి, ఆ పైన నుంచి ఇలా ఒక స్ట్రెయిట్ లైన్. సో ఇప్పుడు మన సర్కిల్ ఆఫ్ ప్రొటెక్షన్లో కూడా ఆ లైట్, ఆ తల్లి యొక్క చైతన్యము మనలో అలా సెంటర్ కింద వరకు ట్రావెల్ అవుతున్నట్టు మీరు ఊహించుకుంటూ డూ యువర్ సర్కిల్ ఆఫ్ ప్రొటెక్షన్. ఓకేనా, అది ఇందాక నేను చెప్పినట్టు మీరు చేతులు ఇలా పైన పెట్టుకొని ఒక సర్కిల్ వేసుకున్నా సరే, మీరు చేతిలో వేసుకుంటే మీరు మధ్యలో ఉన్నారు అన్నది మీ ఊహ అవ్వాలి. ఓకేనా, సత్యమయీ పరమే ఓం నమో భగవతే ఓం నమో భగవతే ఓం నమో భగవతే మీరందరూ ఎప్పుడు రెడీ అయితే అప్పుడు మెల్లగా కళ్ళు తెరిచి సేవ్ గ్రాటిట్యూడ్ టు మదర్. ఇలా చిన్న చిన్న ప్రక్రియలు మనకి, మీరు ఇలా చేస్తూ నామాన్ని అనుకోవచ్చు. మా 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 మంత్రం గుర్తు లేకపోతే జస్ట్ మా. తల్లి, నీ రక్ష, నీ చైతన్యము మాలో ప్రసరించేలా దీవించు అని మీరు ఎప్పుడైతే రోజు
పొద్దున ఒకసారి రాత్రి ఒకసారి చేసుకున్న ది ఫస్ట్ స్టెప్ ఇన్ ఆర్ ధ్యాన స్టార్ట్స్ బ్యూటిఫుల్లీ. ఐ హోప్ ఇట్ వాజ్ ఎ హెల్ప్ఫుల్ యాక్టివిటీ. అందరిలో ఏమన్నా కొంచెం మార్పు ఏమన్నా తెలిసిందా? ఒక అప్లిఫ్ట్మెంట్ లాగా. యా, మనకి పురాణాల్లో మెయిన్గా 3 డైటీస్ గురించి మనం మాట్లాడతాం, అవునా? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరం, అవునా? మనకి శ్రీ అరవిందుల వారి యోగం కూడా మనకేంటి, కృష్ణతత్వం నుంచి గురుదేవుల గారు దాన్ని ముందుకు తీసుకొని వచ్చారు. కర్మయోగాన్ని బేస్ చేసుకొని, బట్ అది అక్కడితో ఆగిపోకూడదు, దానికన్నా చైతన్యం ముందుకు వెళ్ళాలి. అలాగే కదా మనకి హయ్యర్ మైండ్, సూప్రా మెంటల్, ఇన్ని పేర్లు, ఇన్ని లెవెల్స్ అవన్నీ వచ్చినాయి. కర్మయోగాలో మనకి ఇస్ ఇట్ కోల్డ్? ఐ ఫీలింగ్ నో? షూర్, ఓకే. ఇఫ్ యూ వాంట్ మీ టు రెడ్యూస్ ద థింగ్, అండ్ ఎవరికైనా చల్లగా ఉంటే చెప్పండి అమ్మా, ఏసీ రెడ్యూస్ చేద్దాము. ఆ కర్మయోగ మనకి కురుక్షేత్రంలో కృష్ణుల వారు చెప్పింది చాలా క్లియర్గా కదా, నిష్కామ కర్మ, నీ పని నువ్వు చెయ్యి, తర్వాత రిజల్ట్ ఏంటి అన్నది నాకు వదిలే, కానీ నీ ధర్మాన్ని నువ్వు పాటించు. ఎట్టి పరిస్థితిలోనూ సరే నీ ధర్మము అంటే, నా ధర్మం ఏంటో నాకు ఫస్ట్ తెలియాలి కదండి పాటించడానికి. ఫస్ట్ క్వశ్చన్, ఐ డోంట్ నో, నా ధర్మం ఏంటో నాకు తెలియదు, నాకు ఇంకా అంత జ్ఞానం లేదు. ఇక్కడ ధర్మము అంటే, ఈరోజు ఒక స్టూడెంట్ ఉన్నాడు, వాళ్ళ ధర్మం ఏంటి? వెళ్ళడము, జ్ఞానాన్ని ఆర్జించడం. టెక్స్ట్ బుక్స్లో ఉన్న మటుకు చదివి నేను చదివేశాను అంటే ఇది ధర్మం కాదు. ఒక స్టూడెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? జ్ఞానార్జన, ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడం, అది నా జీవితానికి ఇంకొకరికి ఎలా ఉపయోగపడుతుంది అని ఆలోచించి దాని మార్గంలో వెళ్ళడం వాడి ధర్మం. అంతవరకే నీకు తెలిసిన ధర్మం, అదే క్లియర్గా చేయి, అదే కరెక్ట్గా చేయి. ఇప్పుడు ఇంట్లో మనకి తల్లి హౌస్ వైఫ్ ఉన్నాను అనుకుందాం, బయట ఎక్కడికి ఉద్యోగానికి వెళ్ళట్లా, ఆవిడ ధర్మం ఏంటి? ఆవిడ ఆరోగ్యము, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ ఆరోగ్యము ఫస్ట్ సక్రమంగా చూసుకోవడం ఆవిడ ధర్మం. మిగతా ఉన్నాయా లేదా ఇవన్నీ నెక్స్ట్. ఎందుకు? ఇంట్లో ఆరోగ్యం అంటే ఓన్లీ ఫిజికల్ హెల్త్ ఒక్కటే కాదండి, మెంటల్ హెల్త్, ఇమోషనల్ హెల్త్ కూడా, అంటే మానసిక ఆనందము కూడా, దాన్ని హోల్డ్ చేయగలిగిన కెపాసిటీ తల్లికే ఉంటుంది, అది ఆవిడ ధర్మం. ఇలా ప్రతి ఒక్కరికి, మీరు సొసైటీ ప్రకారంగా ఆలోచించినా, ఎథికల్గా ఆలోచించినా, ప్రతి ఒక్కరికి ఒక ధర్మం అన్నది ఉంది. టు స్టార్ట్ విత్ లెట్స్ డూ ఇట్ దట్. లేదు ప్రొఫెషనల్గా నేను ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేస్తాను, ఇప్పుడు నాకంటూ ఒక స్కూల్ ఉంది, నా ధర్మం ఏంటి? నేను ఏదన్నా ఒకరికి చెప్తున్నాను అని అంటే, నాకు తెలిసినంత వరకు ఇది నాకేదో తెలుసు, మీరందరూ వినాలి. నేను టీచర్ని, ఓపెన్గా చెప్తున్నా. గురువు ధర్మం ఏంటండి? గురువు అన్నవాడి ధర్మం ఏంటి? జ్ఞాన బోధన అంటాము కాదు, షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానాన్ని పంచడము గురువు యొక్క ధర్మం. ఎప్పుడైతే ఈ గురువు అన్నవాడు, నేను గురువు నువ్వు స్టూడెంట్, నేను చెప్పింది నువ్వు వినాలి అన్న థాట్ వస్తే, అది ఈగోతోటి కలుస్తుంది, అది గురువు ధర్మం కాదు. ఇప్పుడు నాకన్నా చిన్నవాళ్ళు ఎవరన్నా వచ్చి నాకు ఏదైనా విషయం చెప్పారు అని అంటే, నేను దాన్ని నేర్చుకోవడానికి నేను యాక్సెప్ట్ చేసిన రోజున నేను గురుస్థానంలో ఒకవేళ నేను కూర్చుని ఉంటే నా ధర్మాన్ని నేను పాటించినట్టు. అలా కాకుండా మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. నాకు ఒక 5 years old స్టూడెంట్ ఉన్నాడు, నేను సంగీతం నేర్పిస్తాను, ఏం టీచ్ చేస్తాను అన్న క్వశ్చన్ ఉంటే, కొంతమందికి నేను ఏం చేస్తానో తెలియదు కాబట్టి, ఒక 5 ఏళ్ల పిల్లవాడు వచ్చి నాకు ఈ పాట ఇలా కాదు ఇలా కూడా పాడొచ్చు అని ఒకసారి చెప్పాడు. నేను కనుక నా గురు ధర్మాన్ని కరెక్ట్గా పాటిస్తే వాడు చెప్పింది వినాలి, ఇది కూడా బాగుంది, అరే ఇది కూడా బాగా పనిచేస్తుంది అని విని నేను ఇంప్లిమెంట్ చేయగలగాలి, అది నా ధర్మం. అలా కాకుండా నువ్వు 5 ఏళ్ళు నీకేం తెలుసురా, నేను ఇన్ని సంవత్సరాల నుంచి సంగీతం నేర్చుకున్నాను, ఇన్ని కచేరీలు చేశాను, ఇన్ని పర్ఫార్మెన్సెస్ ఇచ్చాను, నీకేం తెలుసు, నాకు తెలుసు, నేను చెప్పినట్టు విను అంటే నేను నా ధర్మాన్ని పాటించట్లేదు. అది నిష్కామ కర్మ కాదు. ఎందుకు నేను కామిస్తున్నాను? వాట్ ఈస్ దట్ మై డిజైర్? కామము అంటే డిజైర్, ఎటువంటి కోరికైనా సరే దాన్ని కామము అంటారు.
సో నేను కామిస్తున్నాను, సో నేను నా నిష్కామ కర్మని నేను చేయడం లేదు. అవునా? ఇప్పుడు ఈ ముగ్గురు డైటీస్ మనం మాట్లాడుతున్నాము. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అని అంటున్నాము. విష్ణు నారాయణ సూక్తం ఆర్ నారాయణ ఉపనిషత్, మనకి ఉపనిషత్తులో 3 రకాల ఉపనిషత్తులు ఉన్నాయి. బ్రహ్మోపనిషత్, నారాయణ ఉపనిషత్, శివోపనిషత్. రకరకాల ఉపనిషత్తులు, ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్. అందులో నారాయణ ఉపనిషత్ నేను ఎందుకు అది తీసుకున్నానో చెప్తాను. దానికి మన ఈరోజు టాపిక్కి ఏంటి ప్రైమరీ కనెక్ట్ అన్నది నేను చెప్తాను. కానీ ఫస్ట్ శ్రద్ధగా ఒక్కసారి ఉపనిషత్తుని వినండి, అది ఏం చెప్తోంది ఈ శ్లోకం అన్నది వినండి. అథ నిత్యో నారాయణః బ్రహ్మా నారాయణః శివశ్చ నారాయణః శక్రశ్చ నారాయణః ద్వావా పృథ్వీశ్చ నారాయణః కాలశ్చ నారాయణః దిశశ్చ నారాయణః ఊర్ధ్వశ్చ నారాయణః అధశ్చ నారాయణః అంతర్బహిశ్చ నారాయణః నారాయణ ఏవేదగం సర్వం. ఈ మనం చదివిన ఉపనిషత్తుల్లోని 4 లైన్లు ఏం చెప్తున్నాయి? అసలు మనకి పురాణాల్లో చెప్పిన ఒక సింపుల్ ఇదేంటి, నారాయణ తత్వము అంటేనే, నేను లాస్ట్ టైం కూడా వన్ ఆఫ్ అవర్ టాక్స్లో నేను మెన్షన్ చేశాను, ఫ్యూ ఆఫ్ యూ ఆర్ ఆల్రెడీ హియర్, జస్ట్ ఎ స్మాల్ రీక్యాప్ ఆఫ్ ఇట్. సో నారాయణ తత్వం ఏంటి? మన జీవితంలో జరిగే ఒడుదుడుకులకు మూలము అని మనం చెప్పుకోవచ్చు. సింపుల్గా అర్థం చేసుకోవాలంటే బ్రహ్మ క్రియేటెడ్, మనకు ఒక క్రియేషన్ని ఇచ్చారయ్యా, ఒక ఆలోచన ఇచ్చారు, మనకి ఇలా జరగాలి ఇలా ఉండాలి అని ఒక క్రియేషన్ ఆయన క్రియేట్ చేశారు. అది బ్రహ్మగారి పని అయిపోయింది, ఆయన ధర్మం ఆయన చేశారు. నారాయణ తత్వం ఏంటి? మన జీవితంలో పుట్టిక నుంచి గిట్టుక వరకు నానాటి బ్రతుకు నాటకము అని అన్నమాచార్యుల వారు అన్నారు. బ్రతుకే నాటకము, మాయావాదం కాదు. దే ఆర్ 2 డిఫరెంట్ థింగ్స్ అగైన్. మాయావాదానికి మనం వెళ్ళిపోతే, అంటే శంకరాచార్యుల వారు చెప్పిన మాయావాదానికి వెళ్తే మనకి గురుదేవుల వారు చాలా క్లియర్గా చెప్తారు, దానికి మించి కూడా ఉంది, మనం అర్థం చేసుకోవాలి. అది ఇట్స్ నాట్ ది మిథ్యా మాయా గురించి, ఇల్యూజన్ గురించి మాట్లాడట్లా. నానాటి బ్రతుకు నాటకము. నాటకం అంటే ఏంటి? నువ్వు క్యారెక్టర్ మటుకే. మీరు నాకు చెప్పండి, ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతోందో, వాన పడుతుందా లేదా ఎవరైనా చెప్పగలుగుతారా? ఇప్పుడు ఇక్కడ ఈ క్షణం ఇక్కడ కూర్చుని, సైన్స్ ఇంప్రూవ్ అయింది, చాలా ఇంప్రూవ్ అయింది, మనకు తెలుస్తుంది, వెదర్ మ్యాన్ చెప్తాడు. కానీ ఎన్నిసార్లు వాళ్ళు చెప్పింది నిజంగా జరిగింది చెప్పండి నాకు. వాడు 100 సార్లు చెప్తే 2 సార్లు వాన పడుతుంది. వాడు తుఫాన్ పడుతుంది అంటే కనీసం గాలి కూడా రాదు. అవునా కాదా? నెక్స్ట్ క్షణం ఏమవుతుందో మనకు తెలియదు. కానీ మనకి మనం ఏమనుకుంటామంటే, నాకు అన్నీ తెలుసు, నా జీవితంలో ఉండాలని ముందే ప్లాన్ వేసేసుకుంటాం. ఆలోక్గా చాలా బ్యూటిఫుల్గా చెప్తూ ఉంటారు, పిల్లవాడు పుట్టక ముందు నుంచే వాడి జీవితం చాట్ వేసుకొని మనం కూర్చుని ఉంటాం. అండ్ హీ మేక్స్ ఇట్ వెరీ హ్యూమరస్, చాలా బాగా చెప్తారు ఆయన. ఓకే, వాడు పుట్టక ముందు నుంచే, వాడో ఆమె ఎవరో ఒక జీవి పుట్టక ముందు నుంచే తల్లికి తండ్రికి వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళకి అందరికీ కూడా ఒక ప్లాన్ ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది, ఒక టార్గెట్ ఉంటుంది. మా పిల్లల జీవితం ఇలాగే వెళ్ళాలి, మా జీవితం ఇలాగే వెళ్ళాలి. సున్నా, అందులో ఏదీ జరగదు. అది జరగని రోజున ఉండే బాధ ఉంటుంది చూసారు. పబ్బబ్బా ఎన్ని అనుకున్నాను, వీళ్ళు ఇలా చేసేస్తున్నారు, వాడు అలా చేస్తున్నాను, మనం పక్క వాళ్ళని నిప్పడి ఏడుస్తాం. ఇది మన ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే యథార్థం. అవునా కాదా? ఒప్పుకుంటారా అందరూ? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకన్నా పెద్దవాళ్ళు, ఆల్మోస్ట్ అందరూ, రైట్? సో నాకన్నా జీవితాన్ని ఎక్కువ చూశారు. మీ మనవాళ్ళు మనవరాళ్ళు మీ పిల్లల జీవితాలు అన్నిటినీ చూసి ఉన్నారు. ఇది యథార్థమా కాదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మనమే అనేసుకుంటాం, నా జీవితంలో ఇలా ఉంటుంది అని ఒక లైన్ వేసుకుంటాం. ఆ లైన్ నాటకంలో పైవాడు ఆల్రెడీ వేరే లైన్ వేసి పెట్టాడు. ఆ లైన్కి మన లైన్కి సంబంధం లేదు, కనీసం ప్యారల్గా కూడా వెళ్ళవు అవి. కొన్నిసార్లు ఎగుడు దిగుడు జీవితంలో ఎన్నో ఇలా అనుకుంటాం,
మన ట్రైన్ ఇలా వెళ్తుంది అనుకుంటాం, ఇక్కడి నుంచి వచ్చి ఏదో గుద్దుతుంది, అది ఎందుకు గుద్దిందో తెలీదు, దాని కాన్సిక్వెన్స్ ఏంటో తెలీదు, దాని నుంచి ఎలా లేవాలో తెలీదు. ఈ కన్ఫ్యూజన్లో మన జీవితంలో ప్రతిరోజు ప్రతి క్షణం మనం గడుపుతూ ఉంటాము, అవునా? దానికి ఆన్సర్ ఏంటిట ఈ సూక్తంలో ఇచ్చారు. ఏమిచ్చారు? ఇదే ఇంటిగ్రల్ యోగాలో గురుదేవుల వారు ఒక చిన్న స్టేట్మెంట్లో చెప్పారు. అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ ఉపనిషత్ శ్లోకం తీసుకున్నాను. ఏంటిట? బ్రహ్మ ఆయనే, విష్ణువు ఆయనే, శివుడు ఆయనే, క్రియేషను ఆయనే. ఆయనే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎనర్జీ అనుకోండి. ఆయనే మనకి అమ్మ, ఆయనే గురుదేవ్, ఆయనే అందరూ. ఆ ఎనర్జీ సోర్స్ చైతన్యము, ఇఫ్ యూ కెన్ జస్ట్ పుట్ ఇట్ లైక్ దాట్. తర్వాత ద్వావా పృథ్వీశ్చ నారాయణ. పృథ్వీ అంటే భూమి, క్రియేషన్. క్రియేషన్లో జరిగే ప్రతి ఒక్కటి ఆయనేట, ఆ ఎనర్జీ ఏట. కాలశ్చ నారాయణ, సమయము. మనందరికీ పెద్ద టెన్షన్ ఉంటుంది, టైం. ఓ ఐ హ్యావ్ టు రీచ్ ఆన్ టైం, టైం టైం టైం. ఈ టైంలో పట్టుకొని పరిగెడుతూనే ఉంటాం జీవితం అంతా. ఎందుకు పరిగెడుతున్నాము, ఎక్కడికి పరిగెడుతున్నాము, ఎప్పుడు ఆగుతున్నాము? నాకు మా తాతగారు ఈ రోజుకి పరిగెడుతున్నారు, మా నాన్నగారు ఈ రోజుకి పరిగెడుతున్నారు, నేను ఈ రోజుకి పరిగెడుతున్నాను, నా పిల్లలు పరిగెడుతూనే ఉన్నారు. ఎక్కడికి పరిగెడుతున్నామో మనకి తెలియని ఒక దిశ మీద పరుగులు చేస్తూ ఉన్నాంట. కానీ దానికి కూడా అధిపతి ఎవరుట? అదే చైతన్యం, దట్ కాన్షియస్నెస్. దిశశ్చ నారాయణ, దిక్కులన్నీ కూడా ఆయనే. ఊర్ధ్వశ్చ నారాయణ, ఊర్ధ్వము అంటే చైతన్యము, ది ఎనర్జీ, అది ఆయనేట. అధశ్చ నారాయణ, పాతాళ లోకం, అధో పాతాళం అంటాను చూసారా? అంటే ఇక్కడ మనకి అర్థం అవ్వాల్సిన అధో పాతాళం ఏంటి? ది డౌన్స్ దట్ వి గో. మనకి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, మనకి ఎలా అనిపిస్తుంది? నా జీవితం అంతా నాశనం అయిపోయింది, మొత్తం పోయింది అనిపిస్తుందా లేదా? ఇంత కష్టపడ్డాను, దీని నుంచి బయటికి ఎలా రావాలో తెలియడం చాలా కష్టం, అవునా కాదా? కనీసం 2 రోజులను ఏడుస్తామా? ఏడమా? ప్లీజ్. మనం అనుకున్నది జరగకపోతే ఏడంటే కూర్చుని కళ్ళలోంచి నీళ్ళు వచ్చినా రాకపోయినా మనస్తాపం ఉంటుందా లేదా? మినిమం 2 days, అవునా? అంటే ఏంటి? అక్కడ కూడా చైతన్యం ఆయనే ఉన్నా మనం చూడలేకపోతున్నాం, అది మనకు తెలియట్లేదు. అంతర్బహిశ్చ నారాయణ, యువర్ ఇన్నర్, బహిశ్చ బయట, లోపల నేనే, బయట నేనే, దిక్కులు నేనే, సమయము నేనే, పాతాళము నేనే, స్వర్గము నేనే అని చెప్తున్నారు. దానికి సింపుల్గా గురుదేవులు ఇన్కాన్షియంట్, కాన్షియంట్, 2 పదాలు. అన్నిట్లోనూ వాళ్ళే ఉన్నప్పుడు అసలు దేనికి వరి అవుతున్నాం అనేది పెద్ద క్వశ్చన్ మనందరికీ అర్థం కావాల్సింది. రోజు దేనికోసం వరి అవుతున్నాం? అన్నిట్లోనే ఆ ఎనర్జీయే ఉన్నప్పుడు మనకి కష్టం వచ్చినా సుఖం వచ్చినా మనకి వచ్చిన ప్రాబ్లం మనం గ్రో అవ్వడానికి మనకి ఉపయోగపడుతోంది అన్న ఆలోచనతో మనం ముందుకు వెళ్తే, ఇప్పుడు పిల్లలకి తల్లి సపోజ్ చిన్నప్పుడు కాకరకాయ అంటే పిల్లలకి నచ్చదండి. యూజువల్లీ పెద్దలు కూడా చాలామందికి కాకరకాయ నచ్చదు, చేదుగా ఉంటుంది కదా అని. ఇఫ్ సపోజ్ అమ్మ వచ్చి కాకరకాయ రోజు తినాలి అని ఖచ్చితంగా పిల్లలకి ఇస్తుంది అనుకోండి, ఆ పిల్లవాడు గొడవ చేస్తాడుగా, చిచి కాకరకాయ చేదుగా ఉంటుంది, దానిలో ఎన్ని రకాలు చేసినా ఎన్ని వెరైటీలు చేసినా చిచి అసహ్యంగా ఉంటుంది, నాకు వద్దు అని అంటాడు. చాక్లెట్లు చాలా స్వీట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి, ఎన్ని ఇచ్చినా తింటారు. అది బాగున్నాయి కదా అని రోజు మీరు చాక్లెట్ ఇవ్వగలరా? రోజు చాక్లెట్ ఇస్తే బాడీకి ఏమవుతుంది? ఇమ్యూన్ సిస్టమ్ అనేది దెబ్బతింటుంది. ఆ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అవ్వడానికి కాకరకాయ అవసరం, అవునా కాదా? సో మరి కాకరకాయ ఇస్తోంది అమ్మే, చాక్లెట్ ఇస్తోంది అమ్మే, మరి ఏడవడం ఎందుకు? కాకరకాయ తినడము నీ మంచికి, చాక్లెట్ ఈజ్ లైక్ అ ప్లెజర్ పాయింట్. అబ్బా ఓకే ఈరోజు నేను బాగుంది కాబట్టి ఇట్స్ లైక్ ఏ మోటివేషన్ పాయింట్ అనుకోండి. అది ఇస్తోంది అమ్మే, ఇది ఇస్తోంది అమ్మే, ఆ దారి చూపిస్తోంది ఆవిడే, ఈ దారి చూపిస్తోంది వాళ్ళే. మరి ఎందుకు ఏడుస్తాం? దేనికోసం భయపడుతున్నాం? దేనికోసం ఈ టెన్షన్స్ అన్ని? అంటే ఏంటి అంటే, ఎప్పుడైతే మన జీవితంలో ఇది చెప్పడం చాలా ఈజీ అండి, ఏ మాటకా మాట విన్నప్పుడు కూడా చాలా అద్భుతం, ఎంత సింపుల్గా ఉందనే అనిపిస్తుంది. దాన్నే సాధన అంటాం. కష్టతరమైన పరిస్థితుల్లో మనం ఇవి గుర్తు పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉన్నప్పుడే సాధన అన్నది జరుగుతుంది. సాధన మార్గం అదే కదా. మార్గం అంటే పాత్,
అన్నీ క్లియర్గా తెలిసిపోతే ఇంకా పాత ఏముంది? నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అని అంటే నేను నడిస్తే కదా వెళ్ళేది. ఇక్కడ కూర్చుని తలుపు రా రా అంటే తలుపు రాదుగా, నేను వెళ్ళాలి. నాలో ఉన్న లిమిటేషన్స్ని నేను దాటి, అంటే నాలో ఉన్న ఎలా మనకున్న ప్రాబ్లమ్స్ ఇవి, నా కెపాసిటీ ఇది అని తెలుసుకొని మనం ఒక ఎఫర్ట్ మనం పెడితే, బట్ పెట్టేటప్పుడు ఒక తాడు పట్టుకొని నడవండి. ఏంటి ఆ తాడు? వాళ్ళు మనతో ఉన్నారు, ఎప్పటికైనా సరే దాన్ని నేను హోల్డ్ చేసి ముందుకు వెళ్తాను. ఇది ఒక సాధకులు ఎవరు గురుదేవులతో అడిగారు, ఐఎమ్ గోయింగ్ త్రూ సో మచ్ ఆఫ్ పెయిన్ అండ్ ట్రామా అండ్ మదర్ ఈజ్ జస్ట్ వాచింగ్ అని. ఎనిక్డోట్స్లో ఉంటుంది, ఎవరిది పేరు నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ. అంటే అప్పుడు మనకి చెప్తారు, నువ్వు ఎప్పుడైతే ప్రాబ్లమ్స్లోకి వెళ్తున్నావో నీతో పాటు మదర్ కూడా ట్రావెల్ అవుతుంది. డూ యూ థింక్ మదర్ ఈజ్ నాట్ ఫీలింగ్ యువర్ పెయిన్? డూ యూ థింక్ మదర్ ఈజ్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ ఈవెన్ ఇన్ దట్ పెయిన్ అని అంటారు. అంటే ఏంటి, మనం కష్టంలో ఉన్నప్పుడు, అసలు కష్టం అంటే ఏంటండి? సింపుల్గా చెప్పాలి ఒక మాట, నాకు కష్టంగా ఉంది అని అంటాము. కష్టం అంటే కష్టం ఎందుకు వస్తుంది? మనం ఒక పని మొదలెట్టేటప్పుడు దాని రిజల్ట్ ఇలా ఉండాలి అని మనం ఆల్రెడీ ముందు ఊహించుకొని ఆ పని చేస్తున్నందువల్ల కష్టం అనిపిస్తుంది, అవునా కాదా? ఏదైనా కానివ్వండి, చిన్న పని నుంచి పెద్ద పని కానివ్వండి, మిమ్మల్ని మీరు తెలుసుకునే ప్రాసెస్ అయినా సరే ముందుగానే ఒకటి అనుకుంటాం. ఇప్పుడు ఈరోజు నేను మాట్లాడడానికి వచ్చాను, నేను అగైన్ మాట్లాడడం అన్న అసలు వాడిని, ఎందుకంటే నాకు ఇది చాలా స్ట్రాంగ్ బిలీఫ్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి మీ జీవిత ఎక్స్పీరియన్సెస్లో, లైఫ్ ఎక్స్పీరియన్సెస్ టీచర్స్ అ లాట్. ఇక్కడ ఏదో నేను ఎక్కువ మీరు ఎక్కువ పక్క వాళ్ళు ఎక్కువ సంబంధం లేదు, ఇది ఓన్లీ షేర్ చేసుకుంటున్నాం. నాకు తెలిసినంత వరకు, నేను చదివినంత వరకు మీకు చెప్తున్నా. మీ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకుంటాను. ఇప్పుడు ఇంత ఓపిక్గా ఇంతమంది కూర్చొని వింటున్నారు కదా, అది ఎంతో ఆనందం. అంటే ఏంటి, మీకన్నా నేను వయసులో చిన్నదాన్ని, కానీ మీ దగ్గర ఒక మంచి గుణం ఈరోజు నేను నేర్చుకున్నాను. చిన్న పెద్ద అన్న సంబంధం లేదు, జ్ఞానం వచ్చినప్పుడు ఎక్కడైనా సరే నేర్చుకో. దట్ ఈస్ వాట్ ఓపెన్నెస్ ఈజ్. దట్ ఈస్ వాట్ వన్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మదర్ చెప్తారు అందులో, ఓపెన్నెస్, ప్లాస్టిసిటీ అంటారు. ఇవి నేర్చుకోవడానికి, అంటే మన జీవితంలో మనం నేర్చుకుని ముందుకు వెళ్తున్నట్టేగా. ఒక్కొక్క స్మాల్ స్టెప్, చిన్న అడుగు వేసినా మన గోల్ సైడ్ వెళ్తున్నట్టే, అవునా కాదా? సో అన్నీ ఆవిడే ఉన్నప్పుడు, మొత్తము వాళ్ళే అయి ఉన్నప్పుడు, మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ముందే ఒక ఆలోచనతో ఎందుకు రావడం? ఇప్పుడు నేను అదే ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఇప్పుడు నేను రోజు మాట్లాడడానికి వచ్చాను, నేను వచ్చేటప్పుడు ఈరోజు టాక్కి కనీసం ఇంతమంది అన్నా వస్తారా? వచ్చిన వాళ్ళు నా మాట వింటారా? నేను చెప్పిన తర్వాత వాళ్ళు నేను బాగా చెప్పానని చెప్పాలి అంటారో లేదో అన్న థాట్తో నేను మొదలెట్టాను అనుకోండి, నేను డిసప్పాయింట్ అవుతాను, అవునా కదా? నేను చెప్పేది మీకు నచ్చాలని రూల్ ఎక్కడుంది? అలాగే మీరు చేసే పని పక్క వాళ్ళకి నచ్చాలని రూల్ ఎక్కడుంది? నాకు రైట్ అయినది మీకు రాంగ్ అవ్వచ్చు, మీకు రాంగ్ అయింది నాకు రైట్ అవ్వచ్చుగా. సో ఎప్పుడైతే మనము ఆ ఆలోచనతోటి ముందుకు వెళ్తున్నామో పెయిన్ అన్నది వస్తుంది. కానీ అలా పెయిన్ వచ్చినప్పుడు కూడా ఓకే, ఇది నేను గ్రో అవ్వడానికి వచ్చింది, నాకు దీన్ని నేను తీసుకొని ముందుకు ఎలా వెళ్ళగలుగుతాను? ఎందుకంటే అక్కడ కూడా ఆ పెయిన్ ఇస్తోంది కూడా ఆవిడేగా. మనకు రియలైజేషన్ రావడానికే ఆ సిచ్యువేషన్ వచ్చింది. మనలో మార్పు రావడానికి, మన జీవితంలో వచ్చే ప్రతి ఒక్క సిచ్యువేషన్ అండి, ఇది నేను నా జీవితంలో జరిగిన ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని మటుకే చెప్తున్నాను. ఇది నేను గట్టిగా నమ్ముతున్నాను కాబట్టి చెప్తున్నాను. మన జీవితంలో ఏది వచ్చినా సరే మనం నేర్చుకోవాల్సింది అందులో ఉంది కాబట్టి ఆ సిచ్యువేషన్ వచ్చింది. మనం చేతన కొంచెం హై ఉంది అనుకోండి, ఎవరికైనా చాలా తొందరగా అర్థమవుతుంది. లేదు అనుకోండి, 10 సార్లు దెబ్బలు పడతాయి, 10వ అర్థమవుతుంది. కానీ మనం ఈ 10 సార్లు ఎన్నిసార్లు ఇదే సిచ్యువేషన్ వస్తుందా అని అడిగామా, అయిపోయింది. మళ్ళీ మామూలు, మళ్ళీ వెనక్కి వెళ్తాము, మళ్ళీ ఫస్ట్ నుంచి గేమ్ స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ ది నాటకం. నానాటి బ్రతుకు నాటకము, కానక కన్నది కైవల్యము. ఈ నాటకంలో ఈ నాటకం ఏంట్రా బాబు అనుకుంటే కైవల్యం చేరుకోలేము. ఈ నాటకంలో నేను పాత్ర మటుకే, నేను చేయవలసింది నేను చెయ్యాలి, నా పని నేను చెయ్యాలి
భగవద్ ధ్యానం చేసుకుంటూ నేను ముందుకు వెళ్ళాలి అని ఎప్పుడైతే మనం చేస్తామో కనిపించేదంతా కైవల్యమే. మీరు ఎక్కడుంటే అదే కైవల్యం. ఎందుకు? మీ మనసులో వాళ్ళని ఆల్రెడీ చేర్చుకున్నారు కదా, వాళ్ళు ఎక్కడుంటే అదే కదా కైవల్యం. వైకుంఠం అంటే ఏంటి? విష్ణుమూర్తి ఉండే స్థానం వైకుంఠం అంటాం. కైలాసం అంటే ఏంటి? పరమేశ్వరుడు ఉండే స్థానం కైలాసం అంటాం. మనకి మదర్ కూడా చెప్తారు, పాండిచేరిలో ఒకప్పుడు ఒక సాధకులు అడుగుతారు ఏంటి అంటే, ఆశ్రమైట్స్కి దే హ్యావ్ దట్ ఫెసిలిటీ ఏంటి అని అంటే, ఆ చైతన్యం ఆ సరౌండింగ్స్ అంతా ఉంటుంది కాబట్టి బాగుంటుంది, మరి బయట ఉండే వాళ్ళకి ఏంటి అని. జస్ట్ ఇవన్నీ ఎగ్జాక్ట్ వర్డ్స్ కదా, ఎందుకంటే నేను ఇంగ్లీష్లో తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసే ప్రాసెస్లో ఓన్లీ జస్ట్ చెప్తున్నాను. అన్నప్పుడు చెప్తారు, గురుదేవ్ అంటారు, మదర్ అంటారు, సో డూ యూ థింక్ మై కాన్షియస్నెస్ ఇస్ పర్మిటెడ్ టు దిస్ బాడీ? నా ఈ శరీరానికి మటుకే నా ఈ చైతన్యం పరిమితమా అంటే ఎక్కడ లేరు ఆవిడ. ఇందువలనందు సందేహంబు వలదు అని చెప్పి మనకి ప్రహ్లాదుల వారి దీనిలో ఉంటుందా, ఎక్కడ లేదు, ఎనర్జీ ఎక్కడ లేదు, నువ్వు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో దట్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ విత్ యూ అన్న థాట్తో ముందుకు వెళ్తే, ఇది కాదండి ఆల్ లైఫ్ ఈజ్ యోగా ది మంత్రం. మనకి గురుదేవులు వారు చెప్పిన ఏకైక గోల్డెన్ రూల్, కొన్ని ఫ్యూ గోల్డెన్ రూల్స్లో ఇది ఒక అద్భుతమైన గోల్డెన్ రూల్. ఆల్ లైఫ్ ఈజ్ యోగా. యోగము అంటే ఏంటి? తెలుసుకొని ముందుకు వెళ్ళడం. యోగా అంటే మనం ఆసనాలు చేసామా, మెడిటేట్, ఇవన్నీ పద్ధతులు. బట్ యోగము అంటే ఏంటి? మనం పుట్టినప్పుడు కొన్ని సంస్కారాలతో పుడతాం. జీవి అన్నవాడు భూమికి వచ్చినప్పుడు కొన్ని అలవాట్లతో, దాన్ని మనం ఇంగ్లీష్లో ప్రీకన్సీవ్ నోషన్స్ అంటాము, మన జెనెటికల్ ప్యాటర్న్స్ అంటాము, రకరకాల పేర్లు. బట్ పుట్టుకతోటే కొన్ని అలవాట్లతో మనం పుడతాం. దాన్ని సంస్కారాలు అని అంటాం సంస్కృతంలో. ఇది ఏంటి? పూర్వజన్మ నుంచి వచ్చింది, లేదా వాసనలు అని కూడా అంటారు. అవి ఏం వచ్చాయి, ఎందుకు వచ్చాయి మనకి తెలియదు కదా, వీఆర్ స్టిల్ నాట్ కాన్షియస్ అబౌట్ ఇట్. నౌ అవి వచ్చినప్పుడు ఆ పాయింట్ నుంచి నేను గ్రో అవ్వడానికి, నా జీవితంలో వచ్చే ప్రతి ఒక్కదాన్ని గ్రో అవ్వడానికి నేను వాడతాను. దట్ ఈజ్ దట్ నాట్ వాట్ ఈజ్ ఆల్ లైఫ్ ఈజ్ యోగా? సింపుల్గా ఒక లైన్లో చెప్పారు గురుదేవ్, ఆల్ లైఫ్ ఈజ్ యోగా. ఏది వచ్చినా సరే ఇది మార్గము, అడ్డు కాదు, దీన్ని ముందుకు తీసుకొని వెళ్ళండి. చంపక్లాల్ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో ఒకసారి మదర్ చంపక్లాల్కి ఒక చిన్న ప్రసాద్ కార్డ్ లాంటిది, ఆయన హీస్ టు డూ బ్యూటిఫుల్ క్రాఫ్ట్స్, క్రియేటివ్ థింగ్స్. ఆ మదర్కి వచ్చే ఎన్వెలప్స్ అన్నిటినీ ఆయన మళ్ళీ కన్వర్ట్ చేసి ప్రసాద్గా ఇవ్వడానికి ఆయన అన్ని చాలా అద్భుతంగా చేస్తూ ఉండేవారు చంపక్లాల్జీ. అండ్ హియర్స్ పెయింటింగ్స్ ఆర్ ఆల్సో వెరీ వెరీ బ్యూటిఫుల్. చాలా హైలీ ప్రొఫైన్ పెయింటింగ్స్ ఉంటాయన్నమాట ఆయన వేసినవన్నీ కూడా. అందులో మదర్ చెప్తారు, వన్ థింగ్ ఈజ్ స్మైల్, ఆల్వేస్ స్మైల్ అనేది చంపక్లాల్జీకి ఇచ్చిన మంత్రం మదర్. ఇక్కడ భవన్లో మీరు ఎప్పుడు మదర్వి ఫోటో చూసినా, ఇది నేను ఎప్పుడూ అడుగుతాను, ఆ తల్లి స్మైల్ ఏదైతే ఉందో, హెల్ప్ మీ గెట్ దట్. నేను అడిగేది ఒక్కటి, నా జీవితంలో ఏది వస్తున్నా సరే అలా స్మైల్ చేస్తూ ఉండగలిగిన రోజున ఐ థింక్ నా జీవితానికి పర్పస్, పరమావధి ఇస్ క్లియర్. చిన్నవేగా ఇవి అడగడంలో ప్రాబ్లం ఏముంది, ఇవి ట్రై చేయడంలో ప్రాబ్లం ఏముంది? ఆల్ లైఫ్ ఈజ్ యోగా. ఇది మనకి గురుదేవులు వారు చెప్పిన ఇది. ఇప్పుడు మనకి మెడిటేటివ్ ప్రాసెసెస్లో ఏమేమనుకున్నాము? ఫస్ట్ ధ్యానం దానిలో నామజపం, అది ఎలా చేయాలో దానికి సంబంధిత స్టోరీస్ అది మనం అర్థం చేస్తున్నాం. నెక్స్ట్ ఈజ్ కీర్తనం. మీ అందరితో నేను పాడించాలని నేను అనుకున్నా, మీరు పాడతానంటే పాడిస్తాను, నాకేం ప్రాబ్లం లేదు అంటే ముందుకు వెళ్దాం. ఐ లీవ్ ఇట్ టు యు. పాడతారా ఏమన్నా? ఒక 2-3 లైన్స్? చలియే, గుడ్. ఒక చిన్న విఠల భజన చేద్దాము. పెద్ద అంటే కాంప్లికేటెడ్ వర్డ్స్ లేకుండా నేను ఏది మీకు సింపుల్గా చేయొచ్చు అన్నది నేను ట్రై చేస్తున్నాను. ఇప్పుడు
విఠల పాండురంగ విఠల పాండురంగ కీర్తనం చేసేటప్పుడు మనసు పూర్తిగా ఇట్స్ లైక్ ఓపెనింగ్ యువర్ సెల్స్. ఇక్కడ మనకి సంగీతం వచ్చా, నాకు తాళం తెలుసా, రాగం తెలుసా, ఇవన్నీ సంబంధమే లేదు. కీర్తనము అంటే భగవంతుని కీర్తించడము. వాళ్ళకు అంటే ఏంటి? తలుచుకోవడం. కీర్తనము అన్న మాటకు అర్థమే అది. భగవంతుని తలుచుకోవడం. భగవంతుని తలుచుకోవాలి అని అంటే ఇట్లా మూసుకొని దాక్కొని తలుచుకుంటారు ఎవరైనా? కుల్కి ఇక్కడ మ్యూజిక్ చెప్తున్నా కదా, మ్యూజిక్తో సంబంధం లేదండి. కళ్ళు మూసుకొని కృష్ణుడు అంటే ఇంకేంటి మనకి? గురుదేవుల వారే కదా. గురుదేవుని తలుచుకోండి, కృష్ణ విగ్రహాన్ని తలుచుకోండి. మీకు ఏది సులువు అయితే అది తలుచుకుంటూ ఓపెన్గా పాడండి. విఠల పాండురంగ విఠల పాండురంగ విఠల పాండురంగ విఠల పాండురంగ శంఖ చక్రధర వైజయంతిధర శంఖ చక్రధర వైజయంతిధర. ఏం చెప్తున్నాము? శంఖ చక్రాలు అంటే ఏంటి? కీర్తన అన్నాం కదా. ఎలా కీర్తిస్తున్నామంట? వాళ్ళ గుణగణాలని పలుకుతూ మనం కీర్తిస్తున్నాము, అవునా? శంఖ చక్రధర వైజయంతిధర పీతాంబరధర గోవర్ధనోద్ధర పీతాంబరధర గోవర్ధనోద్ధర ತುಳಸೀಮಾಲೆ ಶೋಭಿತಗಳ ತುಳಸೀಮಾಲೆ ಶೋಭಿತಗಳ ಗರುಡ ಗಮನ ಶ್ರೀ ಪಂಕಜನಾಭಾ ಗರುಡ ಗಮನ ಹರಿ ಪಂಕಜನಾಭಾ ವಿಠಲ ಪಾಂಡುರಂಗ ವಿಠಲ ಪಾಂಡುರಂಗ ವಿಠಲ ಪಾಂಡುರಂಗ ವಿಠಲ ಪಾಂಡುರಂಗ ವಿಠಲ ಪಾಂಡುರಂಗ ವಿಠಲ ಪಾಂಡುರಂಗ 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 ವಿಠಲ 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 ಪಾಂಡುರಂಗ చూసారు ఎంత ప్రశాంతంగా ఉందో. చిన్న భజన. ఇది చేసుకోవడానికి మీ ఎవ్వరికీ కూడా సంగీతము అన్న నాలెడ్జ్తో అవసరం లేదండి. చిన్న చిన్న పదాలు మీకు వచ్చిన ట్యూన్లోనే. అందరికీ సంగీతం రావాలని రూల్ లేదుగా ఇక్కడ.
మీకు వచ్చిన ట్యూన్లోనే మీ మనసుకి హద్దుకునే దీనిలో తప్పకుండా చేయండి. ఇది ఒక మార్గం, సులువైన మార్గం, చాలా స్ట్రెయిట్ మార్గం. ఎందుకంటే మీకు ఒక చిన్న ఇది ఇస్తాను. నామజపం చేసిన, మెడిటేషన్ చేసిన ఆలోచనలు వస్తూ ఉంటాయి, అవునా కదా? మనకి మెడిటేషన్కి కూర్చోమని చెప్పగానే ముందు ఆలోచనలు వస్తాయి. అండ్ మనకి ఏం చెప్తారు? ఆలోచనల్ని పట్టించుకోకండి, వాటిల్ని పక్కకు తీసి మీ గోల్ ఏదో మీరు చూసుకోండి అని అంటారు. సంగీతం పాడేటప్పుడు, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఆలోచనలు రావు. ఎందుకు? మీరు కీర్తనం చేసేటప్పుడు మీకు ఆ లిరిక్స్ గుర్తుండాలి. మీ మైండ్ ఆల్రెడీ ఆక్యుపై అయిపోయింది, వేరే ఆలోచన వచ్చే క్వశ్చనే లేదు, అవునా? లిరిక్స్ గుర్తుండాలి, లేదా లిరిక్స్ చూస్తూ ఉంటారు. అన్నీ మనకు కంఠస్థం రాదుగా. సో యువర్ మైండ్ ఈజ్ ఆల్రెడీ ఆక్యుపైడ్, పాజిటివ్లీ ఆక్యుపైడ్. మీరు ఆ లిరిక్స్ చూస్తున్నప్పుడు భగవంతుడి డిస్క్రిప్షన్ని చూస్తున్నారు మీరు. ది బెస్ట్ సోర్స్ ఈజ్ కీర్తనం. తప్పకుండా ఆ ప్రక్రియని, ఆ పద్ధతిని పాటించండి. ఆల్రెడీ 1 hour అయింది. నావి ఏ టాక్ అయినా అది కొంచెం అలా ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. మీ అందరికీ పర్లేదు అని అంటే వి విల్ గో లిటిల్ ఫర్దర్. పర్లేదా అందరు కూడా? థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు ఇందాక నుంచి ఒకటే మాట చెప్తున్నాం, ప్రతి చోట భగవంతుడే ఉంటాడు, ప్రతి చోట మదరే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మనకి ఎన్నో ఎనిక్డోట్స్, మన ఆశ్రమంలో జరిగిన ఎన్నో ఎనిక్డోట్స్, గురుదేవుల వారితో జరిగిన కరెస్పాండెన్సెస్ చదివిన, నిరోద్బరిని చూడండి, లేదంటే చంపక్లాల్జీది చూడండి, లేకపోతే అమల్ కిరణ్ చదవండి, మీరు ఏది చదివినా వాళ్ళు కూడా సాధకులు అనే సెన్స్లో. అఫ్కోర్స్ వాళ్ళందరూ దే ఆర్ హయ్యర్ కాన్షియస్ సాధకాస్, బట్ ఎనీవే సాధకులు అని మనం కనుక ఒకసారి అనుకుంటే, నిరోద్బరంకి ఇచ్చిన పద్ధతియే చంపక్లాల్కి ఇచ్చారా? చంపక్లాల్జీ వెళ్ళిన సాధనా ప్రక్రియలోనే అమల్ కిరణ్ వెళ్ళారా? నేను వెళ్ళే ప్రక్రియలోనే మీరు వెళ్తారా? మీరు వెళ్ళే ప్రక్రియలో పక్క వారు వెళ్తారా? లేదుగా. అంటే మనకి ఎలా అనుకూలంగా ఉంటుంది. ఇది మొదట కూడా అనుకున్నాం కదా, మదర్ గురుదేవుల వారి యోగంలో మన పూర్ణ యోగము అనడానికి కారణం కూడా అదే, ఇంటిగ్రల్ యోగా అని అన్నారు ఇంగ్లీష్లో. తెలుగులో మనం పూర్ణ యోగము అంటే సంపూర్ణం, ఇట్స్ అ ఫుల్ సర్కిల్. ఎందుకైంది అది? మన యోగ ప్రక్రియలో ఇప్పుడు మనం ఆసన ప్రక్రియ చేసామనుకో ఓన్లీ ఫిజికల్ వర్క్ అవుతుంది, ధ్యాన ప్రక్రియ చేస్తే ఓన్లీ మైండ్ వర్క్ అవుతుంది. మరి ఇమోషన్స్ని ఏ యోగ ప్రక్రియ, అంతకుముందు వచ్చిన యోగ ప్రక్రియ ఎమోషన్స్ మీద వర్క్ చేయలే. మొదటిసారి దాని గురించి మాట్లాడింది శ్రీకృష్ణ వారు. కర్మణ్యే వాధికారస్తి అని మనకి చెప్పిన గీతలో వచ్చిన ప్రతి చోట ఇమోషన్స్ గురించి మనకి మాట్లాడేదంతా మహాభారతంలో మనకి కనిపించేదే అది. ఇమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మన ధర్మాన్ని ఇమోషనల్. అర్జునుడి వరకు ఎందుకు వచ్చింది గీత? ఎందుకు వచ్చింది? అర్జునుడు ఏమంటాడు? ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళేనయ్యా, వాళ్ళతో ఎలాగయ్యా యుద్ధం చేసేది అని అడిగినందుకు కృష్ణుల వారు అప్పుడు, దట్ ఈస్ కాల్డ్ ఇమోషనల్ ఎడ్యుకేషన్. యాక్చువల్గా వైటల్ ఎడ్యుకేషన్ అని మనం ఏదైతే మాట్లాడతామో మన యోగ ప్రక్రియలో, దట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. అంటే ఇది మన ఎమోషన్స్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, కంట్రోల్ కూడా కాదు, ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని ఎలా మనం ముందుకు తీసుకుని వెళ్ళాలి, దాని నుంచి దాటి ఎలా ముందుకు వెళ్తాం. ఎందుకు ఇమోషన్స్ అనేటప్పటికీ నేను అన్నది వస్తుంది. నేను, నా జీవితం, నేనేమైపోతానో, ఎలా ఉంటానో, దాని నుంచి ఎలా ముందుకు వెళ్ళాలి అన్నదే మనకి పూర్ణ యోగంలో చెప్పింది. అది మన మైండ్ నుంచి ఎలా మనం అర్థం చేసుకుని మైండ్ని ఎలా వర్క్ చేసుకోవాలి, ఫిజికల్ ఎలా స్ట్రాంగ్గా ఉండాలి. అంతవరకు యోగ ప్రక్రియలో అన్నీ కూడా జ్ఞాన యోగం, అన్నీ మైండ్కి సంబంధించిన ప్రక్రియలే చాలా మటుకు ఉండేవి. అందుకే మదర్ మనకి ఆశ్రమంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ గురించి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి కారణం కూడా అది. ఎందుకు? ఫిజికల్ స్ట్రాంగ్గా లేదనుకోండి, మీరు ఎంత జ్ఞానాన్ని సంపాదించినా మీ బాడీ టైర్డ్ అయిపోతుంది. ఇది స్ట్రాంగ్గా ఉంటే కదా మీరు సంపాదించిన జ్ఞానాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయగలిగేది. సో ఫిజికల్ ఎడ్యుకేషన్, అందుకనే దీన్ని పూర్ణ యోగము, ఇంటిగ్రల్ అంటే ఒకదానికి ఒకటి సంబంధితమై ఉంటాయి. దానివల్ల దీన్ని మనం పూర్ణ యోగము అని అంటాం. ఒక చిన్న కథ, చాలా షార్ట్గా చెప్తాం, లెంతీగా చెప్తే మొత్తం ఇప్పుడు భాగవత స్టోరీ అంతా వస్తుంది, కానీ చాలా చిన్నగా చెప్తాను ఈ పూర్ణ యోగాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అన్నదానికి. శ్రీకృష్ణుల వారు బృందావనాన్ని వదిలేసి మధురకి వెళ్ళిన ఎపిసోడ్ అనుకోండి.
అక్కడ ఉద్ధవ అని ఒక కజన్, ఉద్ధవుడు అని అంటారు, మీరు వినే ఉంటారు, భాగవతంలో ఈ పేరు చాలాసార్లు వస్తుంది, ఉద్ధవుడు. ఆయన ఎప్పుడో ఒకసారి శ్రీకృష్ణుల వారి దగ్గరికి వెళ్ళి ఒక మాట అడుగుతాడట, ఏమయ్యా నువ్వు బృందావనం వదిలేసి చాలా కాలం అయింది, కజిన్ కదా, దేవుడు అన్న థాట్ ఉండదు కదా, కజిన్. ఇన్ఫ్యాక్ట్ శ్రీకృష్ణుల వారు చాలా బ్యూటిఫుల్గా కూడా చెప్తారు ఇంకోటి, అది ఇంకొక కాంటెక్స్లో నేను చెప్తాను, ఇది లెట్స్ స్టిక్ టు దిస్ స్టోరీ. సో ఉద్ధవుడు అడుగుతాట, నువ్వు బృందావనం నుంచి వచ్చేసావు, వచ్చిన దగ్గర నుంచి నాకు అందరూ ఏమో నీ చిన్నప్పుడు లీలలు అంటూ తెగ కథలన్నీ చెప్తున్నారు నీ గురించి, బట్ నువ్వైతే ఇంతవరకు ఎవరి గురించి నువ్వు మాట్లాడింది లేదు, పెట్టింది లేదు, వాళ్ళని మళ్ళీ కలిసింది కూడా లేదు మళ్ళీ అని అంటే, శ్రీకృష్ణ అని అంటారంటే, లేదయ్యా నేను ఇక్కడ బిజీగా ఉన్నాను, నా పనులలో నేను ఉన్నాను, అడ్మినిస్ట్రేషన్ అంతా చూసుకోవాలి కదా మధురలో, నాకు అవ్వట్లేదులే అని అంటారట. అంటే ఉద్ధవుడు అంటారట, సరే ఒక పంచే, నేను మీ రిప్రజెంటేటివ్గా వెళ్తాను, బృందావనానికి వెళ్ళి అందరినీ కలిసి నువ్వు క్షేమంగా ఉన్నావని చెప్పొస్తా, ఈ మాట గుర్తుపెట్టుకోండి, నువ్వు క్షేమంగా మధురలో ఉన్నావని బృందావనంలో ఉన్న వాళ్ళందరికీ చెప్పొస్తాను అని ఉద్ధవుడు బయలుదేరతాట. అయితే కృష్ణులు అని అంటారట, జాగ్రత్త, దేనికయ్యా జాగ్రత్త, నాకు రూట్ తెలియకపోతే కదా నేను వెళ్తాను. ఇవన్నీ ఇమాజిన్, ఈ స్టోరీ, ఈ థాట్స్ మనకు కూడా మన లైఫ్లో జరుగుతూనే ఉంటాయి, సిచ్యువేషన్స్ మార్పు ఉంటుంది, ఎసెన్స్ మట్టుకు పట్టుకోండి ఇక్కడ అని అన్నట్ట. సరే వెళ్ళాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత గోపికలు, ఫస్ట్ గోపికల్ని కలిశాట. గోపికల్ని కలవంగానే అందరూ వెళ్ళి, నువ్వు మధుర నుంచి వచ్చావా, కృష్ణుడు ఎలా ఉన్నాడు అని అడిగట. అంటే కృష్ణుడికి ఏమయ్యా బాగానే ఉన్నాడు అది ఇది అని గోపికలతో మాట్లాడుతూ, గోపికల డిస్క్రిప్షన్ ఏంటి కృష్ణుడిది, వెన్న దొంగతనం చేస్తున్న వయసే వాళ్ళకి గుర్తుంది, అంటే వాళ్ళతో కృష్ణుడు ఉన్న సమయము, అంటే వాళ్ళ కాన్షియస్నెస్ కనెక్ట్ అయిన కృష్ణుడి కాన్షియస్నెస్ ఈజ్ ఆ ఏజ్ గ్రూప్ అనుకోండి, అంటే 10 ఏళ్ల పిల్లోడు. వాళ్ళ ఉద్దేశాలు ఇంకా కృష్ణుడికి 10 ఏళ్ళే, యాక్చువల్గా మధురలో ఉన్న కృష్ణుడికి ఇప్పటికే 16 ఏళ్ళు వచ్చినాయి, కానీ వాళ్ళ దృష్టిలో ఇంకా 10 ఏళ్ల పిల్లవాడే, వాళ్ళు అదే మాట్లాడుతున్నారట. ఈ ఉద్ధవుడికి ఏం అర్థం కాలేదు, పిచ్చా వెళ్ళి 6 సంవత్సరాలు అయిపోయింది ఆయన ఇక్కడి నుంచి వచ్చి, ఆయనకి ఇప్పుడు 16 ఏళ్ళు అనుకున్నట్ట ముందుకెళ్ళాట. గోపాలకులు కనిపించారట, వాళ్ళందరూ మాట్లాడుతూ ఏం డిస్క్రైబ్ చేశారట, ఒక 14 ఏళ్ళు వయసున్న, ఎందుకు వాళ్ళందరూ కలిసి గోవుల్ని మేయడానికి తీసుకుని వెళ్ళేవారు కదా ఆ ఏజ్లో, అది గుర్తుంది. మళ్ళీ ఇదే క్వశ్చన్ అనుకున్నట్టు, ఏంటి వీళ్ళందరూ పిచ్చోళ్ళ ఏంటి బృందావనంలో, కృష్ణుడు ఎలా ఉన్నాడు, కృష్ణుడు డిస్క్రిప్షన్ నేను చెప్తుంటే అది మా కృష్ణుడు కాదంటాడేంటి అనుకున్నట్ట మళ్ళీ ముందుకెళ్ళాట. ఇలా అందరినీ అడిగట్టు. యశోదమ్మ దగ్గరికి వెళ్ళాట. యశోదమ్మ ఏం అడిగిందిట, చిన్న పిల్లవాడు, ఏది రాయికి కట్టేసిన ఇది లేదా భూప్రపంచం అంతా నాలుగులో చూసిన ఇదే ఆవిడికి గుర్తుండిపోయింది. ఆవిడ అడిగింత, మా బాలకృష్ణుడు ఎలా ఉన్నాడు అయ్యా, బాలకృష్ణుడు ఏంటమ్మా, టీం కృష్ణుడు అయితే అక్కడ అన్నట్ట ఉద్ధవుడు. వయసు వచ్చిన కృష్ణుడిని పట్టుకుని బాలకృష్ణుడు అంటారు ఏంటో వీళ్ళందరూ. ఇవంతా బాగానే ఉంది, రాధని ఇంతవరకు కలవలేదా, బృందావనంలో రాధా 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 అని ఓతగా అంటూ ఉంటారు కదా, రాధని వెళ్ళి కలుగుతూ ఉంటాం. రాధని వెళ్ళి అడిగేట, మీ రాధమ్మ వారు మనకి రాధాస్ ప్రేయర్ అని కూడా చాలా అద్భుతమైన ప్రేయర్ గురుదేవులు వారు రాశారు, అవునా. అందులో కాన్షియస్నెస్ ఎలా మర్జ్ అయి ఉంటుంది అంటే, తనకి కృష్ణుడు రెండు 2 డిఫరెంట్ ఎంటిటీస్ కాదు, రాధే కృష్ణుడు, కృష్ణే రాధ, అందుకనే రాధే కృష్ణ అని కూడా మనకి నామం లాగా ఒక జపం లాగా వచ్చింది. అది కూడా మనం టైం ఉంటే చదువుదాం, రాధాస్ ప్రేయర్. అయితే రాధ అసలు కృష్ణుడు ఎలా ఉన్నాడో నన్ను మాట అడగలేదు. ఉద్ధవుడు వచ్చాట, ఇంటికి గెస్ట్ వచ్చాడు, వాడికి సపర్యలు అన్నీ చేస్తుంది, షీ వాజ్ డూయింగ్ ఆల్ దట్. ఉద్ధవుడు వెయిట్ చేస్తున్నాడంట చాలా క్యూరియస్గా, ఇవేంటి ఒక క్వశ్చన్ కూడా అడగట్లేదు, కృష్ణుడు ఎలా ఉన్నాడు, ఇంతమంది ఇన్ని క్వశ్చన్స్ అడిగారు అని ఈయనే అడిగట్టు ఎదురు, ఏమా నీకు కృష్ణుడి గురించి తెలుసుకోవాలని లేదా, నేనేమో మధుల్లో నీ గురించి చాలా విన్నాను అని అంటే, ఆవిడందిట, కృష్ణుడు నాతోటే ఉన్నప్పుడు నీ నుంచి తెలుసుకోవలసిన అవసరం ఏంటి. అసలు ఎంత అద్భుతంగా ఉందో చూడండి, కృష్ణుడు నాతోటే నాలోనే ఉన్నప్పుడు. మనకి చరిత్రపరంగా చూస్తే రాధ కృష్ణుల వారి కన్నా పెద్దది అని అంటారు, అది నిజమా కాదా అవన్నీ పక్కన పెడితే, అంటే అప్పటికి రాధాదేవికి ఒక 20 ఏళ్ళు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆ టైంలో ముందే పెళ్ళిళ్ళు అయిపోయాయి కాబట్టి ఆవిడకంటే ఆవిడ సంసారం ఉంది, ఆవిడ పిల్లలు ఉన్నారు, ఆవిడ తన జీవితంలో తన రెస్పాన్సిబిలిటీస్లో తన ధర్మంలో బిజీగా ఉంది, ఫుల్ ఆన్ ప్రీ ఆక్యుపైడ్ మన ప్రకారం మనం ఆలోచిస్తే. కానీ ఆవిడ ఏమంది,
కృష్ణుడు నాతోటే ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో అని ఎందుకయ్యా అడగడం, నన్ను చూస్తే తెలియడం లేదా కృష్ణుడు ఎలా ఉన్నాడో అని అనిందిట. ఈజ్ దట్ నాట్ ది హయ్యర్ కాన్షియస్నెస్? మనకి గురుదేవులు వారు చెప్పిన హయ్యర్ కాన్షియస్నెస్ అంటే అదే కదా. అంటే మనము వాళ్ళతోటే ఉన్నాము అన్న ఒక చైతన్యం మనం పైకి వెళ్ళగలిగిన రోజున, అది ప్రాసెస్. అందరూ రాధాదేవులం కాదు, కానీ ఆస్పైర్ అయితే చేయగలుగుతాంగా. లెట్ దట్ ఆస్పిరేషన్ బీ దేర్. వారి చైతన్యము నాలో ఒక్క బిందువైనా సరే నా చైతన్యంతో కలిసి నేను ముందుకు వెళ్ళగలిగితే చాలు అన్న ఆస్పిరేషన్ మనకంటూ ఉంటే, అది కామం కాదు, డిజైర్ కాదు, ఆస్పిరేషన్ అంటారు, కోరికే. స్పిరిచువల్ డిజైర్ ఈజ్ అన్ ఆస్పిరేషన్. దానివల్ల నాకు స్వార్థం ఏం లేదు, కానీ ఈ ఆస్పిరేషన్ వల్ల నేను గ్రో అవుతున్నాను, నాతో పాటు నా చుట్టూ ఉన్న వాళ్ళు గ్రో అవుతారు. బికాస్ ఎనర్జీ వర్క్స్ లైక్ దట్. సింపుల్ ఎగ్జాంపుల్, మీరు సంతోషంగా ఉన్నారనుకోండి, మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారా లేదా? ఎలా? ఆ హ్యాపీనెస్ మీది, కానీ వాళ్ళకి సంబంధం లేదు. కానీ ఇప్పుడు నేను సంతోషంగా మీతో మాట్లాడుతూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరందరూ కూడా సంతోషంగానే ఉంటారు కదా. నేను మొహం వేలాడేసుకొని ఏంటో ఈరోజు టాక్, సరే ఓం అధనిత్యో నారాయణ అన్నాను అనుకోండి, మీరు ఇక్కడి నుంచి మీరు సాడ్ అయ్యి వెళ్ళిపోతారా, లేకపోతే మీరు ఆనందంగానే ఉండగలుగుతారా? అవునా? సో ఎనర్జీ ఏమవుతుంది? ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం అలాంటి ఒక ఆస్పిరేషన్, ఇంతకన్నా అద్భుతమైంది మీరా లైఫ్లో జరిగిన లాస్ట్ ఎపిసోడ్ చెప్తాను. ఇది రాధాదేవి కాన్షియస్నెస్ అన్నామా. మీరా స్టోరీ చాలా డిఫరెంట్. ఆ స్టోరీ అంతా కూడా వద్దు, ఎండ్కి వెళ్తాం. ఆవిడ రాజ్యం అంతా వదిలేసి కృష్ణుల వారి విగ్రహాన్ని పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. ఊరు నుంచి, ఆ రాజ్యం నుంచి వెళ్ళిపోయి ఆ కృష్ణుల వారి విగ్రహం పట్టుకొని రాత్రిపూట పడుకుంటుంది. ఎవరో దొంగలు వచ్చి ఆ విగ్రహాన్ని దొంగదనం చేసి తీసుకెళ్ళిపోతారు. ఆవిడికి ఏడుపు, దుఃఖం. నా దగ్గర ఉన్నదే, మిగిలిందే ఈ విగ్రహం అయ్యా, దీన్ని కూడా తీసుకెళ్ళిపోయావు నువ్వు, దీన్ని కూడా దొంగతనం చేయించేశావు, నా జీవితంలో అన్ని కష్టాలు, ఇప్పుడు ప్లీజ్ రిలేట్ చేసుకోండి. ఈ థాట్ మనందరికీ వస్తుంది కదా, నా జీవితంలో కష్టాలు ఎందుకు ఇంత. మనం ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక్కసారైనా మనలో అందరం ఒక్కసారైనా ఖచ్చితంగా అనుకుని ఉంటాం ఈ మాట, నాకే ఎందుకు, వై మీ, నాకే ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నేనే ఎందుకు ఇంత కష్టపడాల్సి వస్తుంది, నాకే ఎందుకు ఇన్ని డిఫికల్టీస్ వస్తున్నాయి అని ప్రతి ఒక్కరు ఒక్కసారైనా అనుకుని ఉంటాం ఖచ్చితంగా. మీరాబాయి కూడా అలాగే అనుకుంటారు, అన్ని కష్టాలే, నిన్ను నమ్ముకున్నాను, నన్ను రాజ్యంలోంచి బయటికి దోసేశారు, నీకోసం కదా కీర్తన. ఆవిడ పాటలేగా మన మీరాబాయికి ఎవరో పెద్దలందరూ చెప్పారు, కీర్తన చేసుకుంటూ వెళ్తే భగవంతుడి దర్శనం కలుగుతుంది, భగవత్ ఆశీస్సులు దొరుకుతాయి అన్నారు కదా అని నేను కీర్తనలు చేసుకుంటూ మీరాకే ప్రభు అనుకుంటూ వస్తున్నాను, బాగానే ఉంది. నా దగ్గర ఉన్న ఒకే ఒక ఆస్తి విగ్రహాన్ని కూడా నువ్వు తీసుకెళ్ళిపోయావు అని వాళ్ళ కంటిలోంచి ఒక డ్రాప్ పడింది. ఇది యథార్థం, ఇది సత్యం. అండ్ దిస్ ఈస్ ది ప్రొఫౌండ్ ట్రూత్ దట్ శ్రీ అరబిందో అండ్ ద మదర్ హ్యావ్ బీన్ టెలింగ్ అస్. ఏంటి ఆ ట్రూత్ అంటే, ఆ చుక్క కింద పడినప్పుడు ఆ నీటి బిందువులో కృష్ణుల వారి ప్రతిబింబం కనిపించింది, ఆయన ఫేస్ కనిపించింది. ఆవిడకి కనిపించి ఒక ధ్వని వినిపించింది. ఏంటి అంటే, నేను ఆ బొమ్మలో రెస్ట్రిక్ట్ అయ్యి ఉన్నానా? ఆ బొమ్మ నీ ఇమాజినేషన్, కృష్ణుడు అన్నది నువ్వు ఇమాజిన్ చేసుకున్నావు, ఆ బొమ్మను పట్టుకున్నావు. ఇందాక నేను ఒక మాట అన్నాను, ఈజ్ మై కాన్షియస్నెస్ పర్మిటెడ్ టు మై ఫిజికల్ బాడీ అని మదర్ అన్నారు, అవునా? మదర్ మహాసమాధి తర్వాత చాలామంది, ఇన్ఫ్యాక్ట్ గురుదేవుల వారి మహాసమాధి తర్వాత కూడా చాలామంది సాధకులు, అయ్యో ఇప్పుడు గురుదేవుల వారు లేరే, మనకి ఏంటి మార్గం అంటే అట్లీస్ట్ ఒక సోలేజ్, వాళ్ళకి ఒక ప్రశాంతత ఏంటి అంటే మదర్ ఉన్నారు ఇంకా, కాబట్టి మనకి మదర్ గైడ్ చేస్తారు అని ఒక మార్గం ఉండింది. మదర్ మహాసమాధి తరువాత సాధకులు సమాధి దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉంటే వినపడిన ప్రొఫౌండ్ ట్రూత్ ఏంటి? Do you think my consciousness is permitted to this physical body? మరి మనం మళ్ళీ మదర్ని గురుదేవుని ఫిజికల్గా చూడలేదే, కానీ వాళ్ళ ప్రజెన్స్ ఫీల్ అవుతున్నామా లేదా? కళ్ళు మూసుకొని మా అని అనుకున్నప్పుడు ఆవిడ మనతో ఉంది అని అనుకుంటున్నామా లేదా? అదే కదా చైతన్యము. సో ఇప్పుడు మనం చేసే ప్రతి ప్రక్రియలో వాడిని ఇన్వోక్ చేయడమే కదా మనం చేస్తున్నది. సో మీరాబాయి నుంచి మనం తెలుసుకోవాల్సిన థింగ్, నేను అన్నది ఈ పర్టిక్యులర్ దీనిలో లిమిట్ అయ్యి లేను.
ఐ యామ్ ఎవ్రీవేర్ అన్నది మనకి మీరాబాయి స్టోరీ నుంచి తెలుస్తుంది. కొన్ని బ్యూటిఫుల్ రైటింగ్స్ ది మదర్ అన్న బుక్లో గురుదేవులు వారు రాసినవి నేను కొన్ని తీసుకొని వచ్చాను. ఐ జస్ట్ రీడ్ దెమ్ అవుట్. ఎవరికైనా ఇందులో అర్థం కాకపోతే నేను దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తాను, ఓకేనా? క్లింగ్ క్లోజ్ టు హర్ ఆల్వేస్ విత్ యువర్ ఇన్నర్ బీయింగ్ వితౌట్ డిమాండ్ ఆర్ క్వశ్చన్ ఇన్ పర్ఫెక్ట్ ఫెయిత్. Cling close to her always with your inner being without demand or question in perfect faith. There is always in a sadhak two sides of the nature, one that wants the divine, the other that wants only its own way and will and expects the divine to satisfy it. ఇది అర్థమైందా? ప్రతి ఒక్క సాధకులు అంటే ప్రతి ఒక్కళ్ళు భగవంతుడికి చేరువవ్వాలనుకున్న ప్రతి ఒక్కళ్ళలోనూ రెండు రకాలు ఉంటుంది. ఒకటేంటి, థౌ విల్ ఈజ్ మై విల్, ఏది వస్తే అది భగవంతుడు నాకు ఇచ్చాడు నేను దాన్ని తీసుకుంటాను అనే యాటిట్యూడ్తో వెళ్ళేవాళ్ళు ఒక రకం. ఇంకో రకానికి నమ్మకం అంతే ఉంటుంది, అంతే ఫెయిత్ ఉంటుంది. కానీ ఏమవుతుంది, నాకు కావలసినట్టు నాకు ఏదైతే అనుకూలమో నేను అనుకుంటున్నానో దాని ప్రకారంగా నువ్వు ఇవ్వు అని అడుగుతున్నా అంటే డిమాండ్ చేస్తున్నాము. ఇది రెండు రకాల సాధకులు. ఇది రెండు రకాల సాధకులు కూడా అవ్వక్కల, మనలోనే ఉంటుందా రెండు రకాలు. కొన్నిసార్లు ఈ రకం మాట్లాడుతుంది, కొన్నిసార్లు ఆ రకం మాట్లాడుతుంది, అవునా కదా? కొన్నిసార్లు వెన్ వీఆర్ టోటలీ కనెక్టెడ్ వీ ఫీల్ ఆహా ఏది వచ్చినా సరే ఇట్స్ అ మదర్స్ బ్లెస్సింగ్ అనుకుంటాం. కొన్నిసార్లు ఎప్పుడైతే మనం లో ఉంటామో అంటే మన లోవర్ వైటల్లోకి ఎప్పుడైతే డ్రాప్ అవుతామో మన సెకండ్ కైండ్ ఆఫ్ సాధక్. అపరిచితుడు సినిమా చూసారు ఎవరైనా? ఐడియా ఉండే ఉంటుంది కదా, అలా అనమాట. రెండు మనలోనే ఉంటాయి. సడన్గా ఎప్పుడు కావాలంటే ఎప్పుడు అపరిచితుడు వస్తూ ఉంటాడు. సో ఇక్కడ గురుదేవులు గారు ఏమంటున్నారో చూద్దాం. వెర్ ఈజ్ వన్ వెన్ యు వర్ ఇన్ ది ఫస్ట్ ది మదర్ వాజ్ ఆల్వేస్ క్లోజ్ టు యూ అండ్ యు ఆర్ హ్యాపీ. When you indulge in the second, then all went wrong. Your mistake recently has been to indulge the second part too much. చాలా బుద్ధిగా ఎవరైతే ఇది కరెస్పాండెన్స్ ఒక సాధకులు రాసిన దానికి గురుదేవులు వారు ఇస్తున్న సమాధానం చాలా బుద్ధిగా మెత్తగా. గురుదేవులు వారు ఎప్పుడు సీరియస్ అయింది దాఖలాలే లేవు. ఈజ్ వన్ ఆఫ్ ది స్వీటెస్ట్. అసలు ఆయన మాట్లాడేదే తక్కువ, మాట్లాడితే కూడా చాలా సున్నితంగా మాట్లాడతారు అని అంటారు. ఈ ఎక్స్పీరియన్స్ తారాది నుంచి విన్నా నేను, అది కూడా నేను షేర్ చేస్తాను తారాది ఎక్స్పీరియన్స్. అదే అప్పుడు ఇందులో ఏమంటున్నారనంటే, యూ మిస్టేక్ రీసెంట్లీ హ్యాస్ బీన్ టు ఇండల్జ్ ది సెకండ్ పార్ట్ టూ మచ్, but you can always recover the constant closeness of the mother in your inner being and happiness and progress in the sadhana. But to do so, you must make it a point to give your love without asking for anything at all. సో సింపుల్గా ఏం చెప్తున్నారు గురుదేవులు గారు, చాలాసార్లు మనం ఇందులో డ్రాప్ అయిపోతూ ఉంటాము. అందులోంచి బయటికి రావాలంటే ప్రతిసారి ఒకటి గుర్తు తెచ్చుకోండి, మదర్ ఎప్పుడూ ఉంటారు, ఆవిడ ప్రేమ మనకి ఎప్పుడూ ఉంటుంది, ఆవిడ గ్రేస్ ఎప్పుడూ ఉంటుంది. కాకపోతే నేను దిగిపోకూడదు, నేను ఆవిడ చైల్డ్, లెట్ మీ బీ యువర్ చైల్డ్ షుడ్ బి అన్ ఆస్పిరేషన్. నీ బిడ్డలాగా నన్ను ముందుకు వెళ్ళని అమ్మా అని అనుకుని మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్ళండి అని ఇందులో చెప్తున్నారు. దానికి ఒక వాక్యం కళ్యాణ శ్రద్ధ అని అంటారు. సేమ్ నిష్కామ కర్మ లాగానే ఇంకొక ఇది అనుకోండి, కళ్యాణ శ్రద్ధ. శ్రద్ధ అంటే ఏంటి? శ్రద్ధ అంటే ఇంట్రెస్ట్, కాన్సన్ట్రేషన్, ఫోకస్, ఏది పెట్టుకున్నా సరే శ్రద్ధగా చేయడము అంటే ఆ డైరెక్షన్లో వెళ్ళాలి అనే తపనతో ముందుకు వెళ్ళడం. కళ్యాణము అంటే కళ్యాణం, భగవంతుడి కళ్యాణం అంటాం, పెళ్ళి అనను, భగవత్ కళ్యాణం. కళ్యాణము అంటే అంతా మంచి, అందరికీ మంచి, సర్వం సుఖం, ఆనందమయం, ఆనందమయి చైతన్యమయి అన్నాం చూసారా, అలా అందరికీ ఆనందాన్ని పంచేది కళ్యాణము.
సో కళ్యాణ శ్రద్ధ అంటే మొత్తం అంతా బాగా జరగాలి అన్న తపనతో ముందుకు వెళ్ళే ప్రాసెస్ని కళ్యాణ శ్రద్ధ, దాన్ని గురుదేవుల వారు ఇందులో చెప్తున్నారు. ఇంకొకటి నేను చదవచ్చా ఈ బుక్లోంచి? ఇప్పుడు భగవంతుడిని నీకు దగ్గర అవ్వడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక భక్తి అనేది ఉండాలిగా. మీకు ఆ నమ్మకం లేకపోతే, ఆస్పిరేషన్ లేకపోతే అసలు దగ్గర అయ్యే ప్రాసెస్సే లేదుగా. నాకు నమ్మకం లేదనుకోండి, మీరందరూ ఈరోజు ఇక్కడ ఉండరుగా. మంచి సండే ఈవినింగ్ హాయిగా ఏ సినిమా చూస్తున్నావు, వాకింగ్కి వెళ్తున్నావు, ఏ సమోసాలు బజ్జీలు తింటున్నావు ఉండొచ్చుగా. ఇక్కడికి ఎందుకు వచ్చాము అందరం అంటే ఆ భక్తి అన్న ఒక బీజము మనందరిలో ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ భక్తి నుంచి ముందుకు వెళ్ళే మార్గాన్ని వెతుక్కునే ప్రాసెస్లో అందరూ ఇక్కడ ఉన్నాము, అవునా? సో డివోషన్ ఆర్ భక్తి ఫర్ ది మదర్ అంటే అమ్మకి మనం ఎలాంటి భక్తిని చూపించాలి, మన డివోషన్ ఎలా ఉండాలి అన్నది ఇచ్చారు. When the mother looked at me this evening, ఇది ఒక సాధకులు రాస్తున్న పారాగ్రాఫ్. Looked at me this evening from the terrace, I felt a deep upsurge of devotion towards her. It is this I have hungered for, and so long as I feel this bhakti, I feel as though I have a little else to desire. Grant that I may have the aihityuko bhakti అంటే అన్కండిషనల్ భక్తి. నాకు కండిషన్స్ ఏం లేదు, నేను కొబ్బరికాయ కొడతాను నాకు ఈ రిజల్ట్ రావాలి, నో ఐ డోంట్ హ్యావ్ దట్. అది ఉండకూడదు అని చెప్తున్నారు మనకి. అలాంటి భక్తి కండిషన్స్తో వచ్చే భక్తి ప్రేమ కాకుండా అన్కండిషనల్, ఎటువంటి కండిషన్ లేకుండా కలిగే భక్తిని నాకు ఇవ్వమని నేను కోరుతున్నాను అని ఒక సాధకులు రాస్తారు. అది మదర్ ప్రేమ, మదర్ పట్ల నాకు ఆ భక్తి ఉండాలి అని. దానికి గురుదేవ్ వచ్చిన ఆన్సర్ ఏంటి అంటే, ది డిజైర్ ఫర్ ది డివైన్ ఆర్ ఆఫ్ అ భక్తి ఫర్ ది డివైన్ ఈజ్ ది వన్ డిజైర్ విచ్ కెన్ ఫ్రీ వన్ ఫ్రమ్ ఆల్ ది అదర్స్. ఇందాకన్నామా ఆస్పిరేషన్, స్పిరిచువల్ డిజైర్ ఇస్ అన్ ఆస్పిరేషన్. అలాంటి ఆస్పిరేషన్ మీలో వచ్చిన రోజున మిగతా అన్ని డిజైర్స్ అట్లా అవి డిజాల్వ్ అయిపోతాయి, స్లోగా అవుతాయి. ఇట్స్ నాట్ లైక్ ఇలా అనంగానే మారిపోదు, కానీ స్లోగా ఒకటి 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 ఆ కోరిక కామము అనేది స్లోగా డిజాల్వ్ అయిపోయి ఐహ్యుక భక్తి అని అంటే అన్కండిషనల్ లవ్ అండ్ భక్తిని చేరుకునే మార్గము. అవి చేయడానికి డిఫరెంట్ మెథడ్స్. ఎట్ ది కోర్ ఇట్ ఈస్ నాట్ ఎ డిజైర్ బట్ an aspiration. A soul need the breath of existence of the inmost being, and as such it cannot be counted among desires. So ee doubt చాలా మందికి వస్తుంది. నాకు తల్లి కావాలి, నాకు మదర్ అండ్ గురుదేవ్ యొక్క సన్నిధి కావాలి అని అనుకున్నప్పుడు ఇంకా వెళ్ళి నేను వాళ్ళని ఏమి అడగాలి? కానీ వాళ్ళ లైఫ్లో జరిగే చాలా సిచ్యువేషన్స్లో మళ్ళీ అడగాలని అనిపిస్తుంది, అవునా కదా? అరే ఇట్లా ఉంది అని చెప్పాలని అనిపిస్తుంది, నేను ఎలా దీన్ని ముందుకు వెళ్ళాలి అనే తపన వస్తుంది. అవన్నీ ఉన్నా కూడా అంటే కాంట్రడిక్టరింగ్ మైండ్ ఉంటుందా లేదా? కొన్నిసార్లు మనసులో అనిపిస్తుంది వాళ్ళ సన్నిధిని కోరుకోవయ్యా నువ్వు పక్క ఒక పార్ట్ ఆఫ్ మీ చెప్తూ ఉంటే ఒక పార్ట్ ఆఫ్ మీ ఏమో పిల్లలకి ఎట్లా ఉంది వాళ్ళకి ఎట్లా ఉంది అని అనిపిస్తుంది. కానీ మరి ఎవరిని అడుగుతాం? తల్లినేగా అడిగేది. ఇప్పుడు నా కూతురికి బాగాలేదు ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎవరిని వెళ్ళి అడగాలి? తల్లినేగా వెళ్ళి అడగాలి. బట్ ఆ కాంట్రడిక్షన్ వస్తుంది, ఇలా నేను అడుగుతున్నాను బట్ డిజైర్స్ ఉండకూడదు అన్నారు, అది కూడా కోరికేగా. అలాంటి కోరికలు ఉండకూడదు అన్నారే, ఎక్కడో చదివాను అది ఉండకూడదు అని ఒక మైండ్లో ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. దానికి క్లియర్గా చెప్తున్నారు గురుదేవులు వారు. ఏం చెప్తున్నారు? ఆస్పిరేషన్, నీ డిజైర్ నీ ఈగోని ఫిల్ఫిల్ చేసేదైతే నీకు డిజైర్, ఇది ఈగోని ఫిల్ఫిల్ చేయట్లేదు, నిన్ను పైకి తీసుకువెళ్తోంది. సో ఇట్ ఈస్ అన్ ఆస్పిరేషన్. అలాంటి ఆస్పిరేషన్ ఉండడం కరెక్ట్ అని చెప్తున్నారు. వాట్ ఈస్ ది క్యారెక్టర్ ఆఫ్ ది సైకిక్ భక్తి? భక్తిలో కూడా రకరకాల మార్గాలు ఉన్నాయి, మధ్యలో ఇంకా చాలా ఉన్నాయి, నేను జస్ట్ కొంచెం స్కిప్ చేస్తున్నాను. సో సైకిక్ ఇప్పుడేంటి, మనకి హార్ట్ సెంటర్లో మనకి ఈగో ఇక్కడే ఉంటుంది, ఎమోషన్స్ ఇక్కడే ఉంటాయి, సైకిక్ ఇక్కడే ఉంటుంది. ఇట్స్ లైక్ అ లేయర్. అరటిపండి ఓల్చినట్టు ఒక్కొక్కటి ఓల్చుకుంటూ వెళ్ళాలి. అసలు ఈగో ఓలడమే పెద్ద కష్టం.
ఎందుకు? ఈగో యొక్క మెయిన్ రూట్ ఏంటి? నేను అనే ఒక ఐడెంటిటీ అన్నది చాలా అవసరం. ఇప్పుడు ఐడెంటిటీ లేదు, నేను ఎవరు? మన మైండ్కి వస్తుందో లేదా అసలు నేనంటే ఎవరు? మరి ఓ నేనంటే ఈ బాడీయా అంటే బాడీ కాదే. ఇప్పుడు నా బాడీ పోయిన తర్వాత కూడా నా పేరు వాడుతున్నారే, ఇవన్నీ వస్తాయో లేదా? ఇవన్నీ వేదాంతిక్ ప్రాసెస్లో నీతి అని రకరకాల ఫిలాసఫీస్లో మనకి అందరూ చాలామంది ఎక్స్పెరిమెంట్ చేస్తూ వచ్చినవే కదా. సో ఇప్పుడు ఈ ఈగో నుంచి ముందుకెళ్ళాలి ఇమోషన్స్, అదే పెద్ద వలయం. నా ప్రేమ, నా భయం, నా యాంగ్జైటీ, నా జీవితం, నాతో పాటు ఉన్న వాళ్ళ జీవితం అదే పెద్ద సముద్రం. దాన్ని ఛేదించడమే పెద్ద కష్టం. మళ్ళీ దాన్ని దాటి సైకిక్ వెళ్ళమంటున్నారే, అది ఎక్కడి నుంచి రావాలి? ఇది జనరల్ ప్రాక్టికల్ ప్రాబ్లం, అవునా కదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అన్న ఈగోను వదులుకోవడం కష్టం. అదో దాని నుంచి వచ్చే ఇమోషన్స్, దాని నుంచి వచ్చే యాంగ్జైటీస్, దాని నుంచి వచ్చే లోవర్ వైటల్ వచ్చే పెయిన్ తట్టుకోవడం కష్టం. మళ్ళీ ఇవన్నీ కాకుండా సైకిక్ భక్తి అంట, సైకిక్ అంటారు, గెట్ ది సైకిక్ ఇన్ ఫ్రంట్ అంటారు. చెప్పడానికి బాగుంది, గుడిదల వారు చాలా బ్యూటిఫుల్గా చెప్పారు. గెట్ ది సైకిక్, లెట్ ది సైకిక్ లీడ్ యువర్ లైఫ్ అన్నారు. ఎలా? ఆ సైకిక్ బయటికి రాదే, అది ఎక్కడో లోపలికి ఉంటుంది. అదో బావిలో నిధి నిక్షేపంలో ఉన్నట్టు దాన్ని చేరాలంటే మీరు మట్టి తీయాలి ఫస్ట్ బావిలోంచి, ఆ తర్వాత నీళ్లు రావాలి, ఆ నీళ్ళన్నీ ఖాళీ చేయాలి, అప్పుడు కదా నిధి బయటకు వచ్చేది. సో దానికి ఏం చెప్తున్నారు? ఎలా అంటే దాని క్వాలిటీలో తేడా ఉంటుంది అంటున్నారు. మీ ఇమోషన్కి సైకిక్కి తేడా ఉందా లేదా అనేది క్వాలిటీలో తేడా ఉంటుంది. ఏంటి? వాట్ ఈస్ ది క్యారెక్టర్ ఆఫ్ ది సైకిక్ భక్తి, మెంటల్ భక్తి అండ్ ది వైటల్ భక్తి ఫర్ ది మదర్? ది సైకిక్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ లవ్ అండ్ సెల్ఫ్ గివింగ్ వితౌట్ డిమాండ్. ఇందాక నుంచి మనకు అదే చెప్తున్నారు, పేర్లు మారుతున్నాయి. దిస్ అంటే ఏంటి? దిస్ ఈజ్ ఎ మంత్ర. The psychic is made up of love and self-giving without a demand. డిమాండ్ ఇది ఇలాగే ఉండాలి అనే థాట్ లేకుండా మనం ఏది చేస్తున్నా సెల్ఫ్ గివింగ్. మీకు ఏదైతే, ఇప్పుడు భవన్ ఉంది, చిన్న ఎగ్జాంపుల్ దాన్ని అర్థం చేసుకోవడానికి. మనకి భవన్లో ఈవెంట్స్ అవి జరుగుతూ ఉంటాయి, అవునా? దర్శన్ డేస్ అవి ఉంటాయి. ఇక్కడ వచ్చి మనం సేవాభావంతో మీరు ఒక చిన్న పువ్వు పెట్టినా సరే, లేదా ఒక అగరబత్తి స్టాండ్ క్లీన్ చేసినా సరే, అది భక్తి. మీరు మదర్కి చెయ్యాలి అనుకుంటున్న ఒక సేవా కార్యక్రమం, దాన్ని ఎప్పుడు మిగతాలాగా మారుతుంది? నేను అగరబత్తి స్టాండ్ తుడుస్తున్నాను కానీ వీళ్ళెవరు అబ్జర్వ్ చేయట్లేదే నేను అగరబత్తి స్టాండ్ తుడుస్తున్నట్టు. ఈ పువ్వు పెట్టాను కానీ వేరే వాళ్ళు ఎవరో ఫ్లవర్ డెకరేషన్ చేస్తున్నారు, ఇది బాగాలేదు, నేను పెట్టి చూడన్నా. నేను మదర్ కోసం వచ్చా, మదర్కి సేవ చేయాలనే వచ్చా, భావం కరెక్టే. ఇక్కడ జరిగేది ఒక అద్భుతమైన కార్యక్రమంలో నేను భాగం అవ్వాలి అనే వచ్చా, యాటిట్యూడ్ కరెక్టే కాదు, ఇన్స్పిరేషన్ కరెక్టే, యాటిట్యూడ్ కరెక్ట్ ఉందా? దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు చెక్. సో సైకిక్ భక్తికి ఏమంటున్నారు? సెల్ఫ్ గివింగ్ వితౌట్ ఎ డిమాండ్. ది వైటల్ ఆఫ్ ది విల్ టు బీ పొజెస్డ్ బై ది మదర్ అండ్ సర్వ్ హర్. The mental of faith and unquestioning acceptance of all that the mother is, says and does. This, however, are outside signs. It is in the inner character quite recognizable, but not to put into words that they differ. Simply ga cheptanu. Psychic bhakti అర్థమైందా? మనం ఏది చేసినా ఇట్స్ ఓన్లీ అన్ ఆఫరింగ్. ఎవరు చూస్తున్నారు, ఎవరు పొగడుతున్నారు, ఎవరి కోసం చేయట్లా, మదర్ కోసం చేస్తున్నాము, గురుదేవుల వారి కోసం చేస్తున్నాము. వాళ్ళకి తెలుస్తుంది నువ్వు చేసే యాటిట్యూడ్ ఏంటో కాదు. మనం రాంగ్ యాటిట్యూడ్తో చేసినా కూడా వాళ్ళకి తెలుస్తుందండి, ఖచ్చితంగా తెలుస్తుంది. సో మన యాటిట్యూడ్ని మనం కరెక్ట్గా పెట్టుకొని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వైటల్కి ఏమనిపిస్తూ ఉంటుందిట? వైటల్ ఈజ్ ఇమోషనల్ సెంటర్ కదా, కొంచెం మధ్యలో కొంచెం అలా అట్లీస్ట్ వాళ్ళు పొగడాలి అనే థాట్ లేకపోయినా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారా రేరా అన్న ఒక ఆలోచన వస్తుందిట. బట్ అది కూడా భక్తే, అందులో కూడా తప్పేం లేదు. సేమ్ అంటున్నారు, వైటల్ ఆఫ్ ది విల్ టు బి పొజెస్డ్ బై ది మదర్ అండ్ సర్వ్ హర్. నేనే చెయ్యాలి, తపన మంచిదే, కానీ నేనే అని వచ్చింది చూసారా, అది కరెక్ట్ కాదు, అది వైటల్ భక్తి. నేను చెయ్యాలి, నేను చేయగలుగుతాను అంటూ ఆ ఫోర్స్తో ఏదైతే వస్తుందో అది వైటల్ భక్తి. ఆలోచన మంచిదే కానీ ఎనర్జీ డిఫరెంట్గా ఉంటుంది.
మైండ్, ఈ బుర్రలో ఆలోచనలు వస్తూ ఉంటాయన్నమాట. ఇది చేయొచ్చా, ఇది యాక్సెప్టెన్సా, ఇది కాదా, అవునా కాదా అన్న ఆలోచనలు వస్తూ ఉంటాయట. అది మెంటల్ భక్తి. బట్ వీటన్నిటిలోకి కూడా పరమార్థమైనది, చాలా అద్భుతమైనది ఈజ్ సైకిక్ భక్తి. దీన్ని ఈ రోజుకి వి విల్ స్టాప్ ది టాపిక్ హియర్. ఒక చిన్న మెడిటేషన్, 5 minutes ఆఫ్ మెడిటేషన్ ప్రాక్టీస్. ఎందుకంటే మన టైటిలే ఏంటి అని, ఎలా ముందుకు వెళ్ళాలి అన్నది ఈరోజు టాక్కి అనుకున్నాం. కాబట్టి ఒక్క 5 minutes మెడిటేషన్ చేసుకుందాము. నామజప ట్రై చేసాము, కీర్తనము ట్రై చేసాము, మెడిటేషన్ ఒక చిన్న యాక్టివిటీ లాగా. మనకి మెడిటేషన్లో రకరకాల ప్రొసీజర్స్ ఉన్నాయి. అండ్ నేనేం పెద్ద మెడిటేషన్లో ఎక్స్పర్ట్ ఏం కాదు, టు బి వెరీ ఆనెస్ట్. నేను చేసే చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ఓవర్ ది పీరియడ్ ఐఎమ్ జస్ట్ షేరింగ్ ఇట్ విత్ యూ ఆల్, అంతవరకే. సో నేచర్ అన్నిటికైనా బ్యూటిఫుల్ సోర్స్. మనకి ఈవెన్ హీలింగ్ ప్రాసెసెస్లో కూడా ఎవరికైనా చాలా యాంగ్జైటీ ఉంటేనో, చాలా టెన్షన్స్ ఉంటేనో, కోపం ఉంటేనో వెళ్ళి, ఈవెన్ మదర్ కూడా చెప్తారంటే మదర్ చెప్పారు ఏంటి అంటే, చెట్టు దగ్గరికి వెళ్ళి కాసేపు చెట్టుని హగ్ చేసుకోవడం. ఇవన్నీ ప్రాక్టీసెస్. ఇప్పుడు మనకి ఆశ్రమ ఎనిక్డోట్స్ అవి చదువుతున్నప్పుడు పువ్వుని ఆఫర్ చేయాలి అన్నా కూడా మదర్కి ఆ పువ్వులు చెప్పేవిట, ఐఎమ్ రెడీ టు బీ ఆఫర్డ్, నన్ను తీసుకో అని చెప్పి. అండ్ మనకు అదే ప్రాసెస్లో మదర్ గేవ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫ్లవర్స్. ప్రతి ఒక్క పువ్వుకి సిగ్నిఫికెన్స్ ఏంటి అన్నది మనకి మదర్ బుక్ కూడా మీరు అందరూ చూసే ఉంటారు కదా, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ఫ్లవర్స్ అన్నది. సో నేచర్ ఈజ్ అ పర్ఫెక్ట్ హీలర్. సో ఈరోజు మనం చేసే ఈ ప్రాసెస్ ఏంటి అని అంటే, నేచర్ని మన తల్లిగా తండ్రిగా తీసుకొని వీఆర్ ట్రైంగ్ టు వైడెన్ అవర్ థాట్. అంటే ఇందాక మనం కృష్ణుడితో చెప్పాక విగ్రహంలోనే లేడుగా కృష్ణుడు, ప్రతి చోట ఉన్నాడు. అలాగే నేచర్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ని మనం కనెక్ట్ చేసుకుని ఒక చిన్న ప్రక్రియ. అందరూ కంఫర్టబుల్గా కూర్చోండి, ప్రాబ్లం లేదు. కాళ్ళు ఫోల్డ్ చేసుకోవాలంటే ఫోల్డ్, ఆర్ యూ వాంట్ టు స్ట్రెచ్ వాట్ ఎవర్ వర్క్స్ ఫర్ యూ. కొంచెం ఒక్క 5 minutes మళ్ళీ అటు బాడీ స్టిఫ్ అవ్వకుండా జస్ట్ మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్. కళ్ళు మూసుకోండి. ఓం నమో భగవతే. మీరు చిన్నప్పుడు చూసిన చెట్టు కానీ, ఫోటో కానివ్వండి, మీ ఇంట్లో ఉన్న ప్లాంట్ కానివ్వండి, ఏదో ఒక ట్రీని ఒక్కసారి విజువలైజ్ చేసుకోండి. అంటే ఆ చెట్టుని, ఆ ఇమేజ్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఎలా అయితే ఆ చెట్టు యొక్క రూట్స్ మనకి భూమిలో లోపలి వరకు దిగిపోయి గట్టిగా పట్టుకొని ఉంటుందో, ఎందుకంటే ఒక చెట్టు యొక్క ప్రతి భాగము అది నిటారుగా నిలుచుని ఉండడానికి రూట్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత స్ట్రాంగ్గా ఆ చెట్టు నిలబడుతుంది. ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి తుఫాన్ వచ్చినా ఆ చెట్టు నిలబడుతుంది. సో ఆ రూట్స్ ఏవైతే గట్టిగా మీకు అలా ఉన్నాయో ఒక్కసారి విజువలైజ్. ఆ రూట్సే మదర్ యొక్క చేతులు, ఆ తల్లి యొక్క చేతులు, మిమ్మల్ని గట్టిగా పట్టుకొని ఉన్న ఆ చేతులు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మీ ఇమాజినేషన్లో ఆ చెట్టుని గట్టిగా హగ్ చేసుకోండి. లెట్ గో ఆల్ కైండ్స్ ఆఫ్ ఇన్హిబిషన్స్. అంటే మనకి ఎటువంటి అవాంతరాలు అనిపిస్తున్నా సరే, లిటరల్గా మదర్ ఆ చెట్టు రూపంలో ఉన్నారు. ఆ చెట్టు ద్వారా మనకి గాలిని, వెలుతురుని, మన కాన్షియస్నెస్ని, ప్రాణాన్ని అందిస్తున్నారు. జస్ట్ హగ్ దట్ ట్రీ. ఆ మూమెంట్లో అలా కొంతసేపు ఆ తల్లి ఒడిలో ఉన్నట్టు ఊహించుకోండి. ఒక్కసారి ఆ తల్లి ఒడిలో మీరున్నారు అన్న స్పర్శ మీకు తెలియగానే
ఒక్కసారి మీ మన పిక్చర్లు, అంటే ఇది విజువల్గా మీరు చేయాల్సిందేమీ లేదు, ఇవంతా మీరు మనసులో మీరు ఇమాజిన్ చేసుకోవాల్సిన ప్రాసెస్. మీ మనసులో లెట్ గో, స్టెప్ బ్యాక్. మనకి ప్రాసెస్లో మదర్ చెప్పిన ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ స్టెపింగ్ బ్యాక్. ఒక్కసారి ఆ చేతులని అలా మొత్తం పైకి ఆకాశం వైపు మీరు వదిలేస్తున్నట్టు, అంటే మన జీవితంలో ఏవైతే మనం పట్టుకొని ఉంటామో, అది భయం కానివ్వండి, ఆలోచనలు కానివ్వండి, ఏదన్నా సరే మనల్ని గ్రో అవ్వకుండా ఆపే ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ వదిలేస్తున్నట్టు ఆ ఆకాశానికి ఒక్కసారి అలా ఆ చేతుల్ని ఆకాశం వైపు ఓపెన్గా అలా చేతులు చాచి ఆ పైన ఉన్న గోల్డెన్ లైట్, సూర్యకిరణాలు, దట్ ఈస్ ది గోల్డెన్ లైట్, ఆ గోల్డెన్ ఫ్లేమ్, అదే మనకి గురుదేవుల వారి చైతన్యం, అ బ్యూటిఫుల్ గోల్డెన్ లైట్. ఆ తల్లి ఒడిలో కూర్చొని ఆ తండ్రి శ్రీ అరబిందుల వారి చైతన్యాన్ని హత్తుకునే ప్రయత్నం చేస్తున్నాం. రూట్స్ ఆర్ స్ట్రాంగ్. మదర్ ఉన్నారు కాబట్టి, ఆవిడ మనతోటే ఉంటారు కాబట్టి స్లిప్ అవ్వం. ఆ భావనతోటి ఆ గోల్డెన్ లైట్ని మీలో పూర్తిగా ఇమిడేలాగా, మీరు ఆ లైట్ని ఫీల్ అయ్యేలాగా ఇమాజిన్ చేసుకుంటూ ఓంకారంతో అదే ప్రాసెస్ని కంటిన్యూ చేద్దాం. మీరు ఎప్పుడైతే ఈ స్టేట్ నుంచి బయటికి రావాలనుకుంటున్నారో, whenever you are ready, చేతులను జోడించుకొని హృదయం దగ్గర నమస్కారం చేస్తూ a prayer of gratitude